అందరికీ వందనాలమ్మ. మరి నిన్న సాక్ష్యం ఎంతవరకు మనం చూసామన్నది మీ అందరికీ తెలుసు. నేను ఇష్టపడని మందిరంలోకి వెళ్ళటం, నాకు ఇష్టం లేని వాగ్దానం తీసుకోవటం, ఆ వాగ్దానం నేను మెట్టులు దిగినాక రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయానని అంతవరకు నిన్నటి వరకు నా సాక్ష్యం పూర్తయింది కదమ్మా. మరి ఇక ఆడ నుంచి ఆ వాగ్దానము ఏమైంది, నాకు వచ్చిన వాగ్దానం ఏం వాగ్దానం మీ అందరికీ చెప్పాను గుర్తుందా? మాట్లాడరా? ఏం వాగ్దానం వచ్చిందని చెప్పాను. నాకు వచ్చిన వాగ్దానం, నన్ను అడుగుము జలములు నీకు స్వాస్థ్యమును భూదిగంతరం వరకు కూడా నీకు స్వత్తుగా మారుస్తానని ఈ వాగ్దానం నాకు వచ్చింది. అది దైవజనులు చదివి నాకు వినిపించారు. దాని అందు వాళ్ళు చాలా సంతోషించారు. కానీ ఇది నాకు అవసరం లేని కార్డు అని చెప్పేసి ఇలాంటి చాలా వాగ్దానాలు ఇస్తుంటారు. చిలకలను పట్టుకుని వస్తారు, మేము చెప్పింది జరిగిద్ది అంటారు. సోదులను పట్టుకుని వస్తారు, మేము చెప్పింది జరిగిద్ది అంటారు. ఇవన్నీ చేసి సాలిపోయాను. ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, వీళ్ళందరూ చేసి సాలిపోయారు. ఇంక ఈ కార్డు నాకు చేసిద్దా అని చెప్పేసి నేను పడేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక ఎంత ఏంటంటే, నేను ఎల్లంగలోనే ఆటో వచ్చింది, కూరగాయల ఆటో. మేము కూరగాయలకు వెళ్ళాం, ఒంగోలు వెళ్ళినాక కూరగాయలు దింపి ఆ కూరగాయలని పట్టుకుని రిటర్న్ మరలా నూతలపాడు వచ్చి ఆ కూరగాయలు ఎవరి మోట్లో వాళ్ళ కాడ దింపుకుంటూ వస్తాము. దాదాపు ఒక 5-6 ఒకే ఆటోలో వెళ్తాము. ఒక్కొక్కరి దింపుకుంటూ వస్తామన్నమాట కూరగాయలు. ఇంకా లాస్ట్ స్టేజీ నాదే, లాస్ట్ మా ఇల్లేనమాట. మా ఇంటికాడ దింపుతూ ఆటో డ్రైవర్ నా మూట దింపినాక ఏమైందంటే, ఆ వాగ్దానాన్ని కూడా నా బండి మీద వేసాడు. నేను డ్రైవర్ వెళ్ళినాక ఆ ఒక మూటలు సర్దుకునేటప్పుడు నేను 2 గంటల ప్రాంతంలో వాగ్దానం తీసుకుని రోడ్డు అమ్మట పడేసి వచ్చిన వాగ్దానం. అది నీ వాగ్దానమే, నీకు ఎలా తెలుసు పాస్టర్ అమ్మ అని మీరు అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు నాకు ఆ వాగ్దానం ఇచ్చేటప్పుడు దాన్ని వెనక నా పేరు రాసిచ్చారు. ఎవరి వాగ్దానానికి వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారడా. నాకు రాసుకోవటం ఇష్టం లేక నేను రాయకపోయినా వాళ్ళు నా కాడి నుంచి తీసుకుని నా పేరు రాశారు. అందువల్ల ఆ వాగ్దానం నాకే వచ్చిందని చెప్పి నేను నమ్ముతా. అయితే ఈ వాగ్దానమే నా కూరగాయల బండి మీదకి వచ్చింది. ఒకసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. నేను దీన్ని రోడ్డు అమ్మట పడేసి వెళ్ళిపోయాను, ఈ వాగ్దానం మరలా నా కాడికి ఎలా వచ్చింది? పైగా కూరగాయల బండి సర్దుకుంటున్న బండి మీదకి వచ్చింది. పడేసింది ఎక్కడ? చర్చి దగ్గర. వాగ్దానం ఎక్కడికి వచ్చింది? కూరగాయల బండి మీదకి. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది వాగ్దానం అని చెప్పి నేను ఆలోచిస్తా. సరే, ఎక్కడికి వస్తే ఏమవుతుంది, ఇప్పుడు దీని గురించి ఆలోచించి దీని గురించి డిస్కషన్ చేసి అంత టైం నాకు లేదని చెప్పేసి ఆ వాగ్దానాన్ని మరలా తీసి ఆ బండి మీద నుంచి కింద పారేసి నా కూరగాయలన్నీ సర్దుకుని మరలా నేను కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళాను. అమ్ముకున్నాను. దేవుడు నా వద్దకు వస్తున్నాడు, దేవుడు వాక్యం నా వద్దకు వస్తుంది. గుర్తు తెలియకనే దేవుణ్ణి చాలా గాయపరుస్తూ ఉన్నాను. ఎంత గాయపరుస్తున్నానంటే, వాగ్దానం అంటే ఎంత విలువైందో దేవుళ్ళలోకి వచ్చి నాకు తెలిసింది. నాకు వాగ్దానం విలువ తెలియక నేనేం చేస్తున్నాను, కాలువలమ్మట బారేను, చెత్త కుండీల్లో బారేను చేస్తున్నా. అట్లా పారేసాను. కూరగాయలన్నీ అమ్ముకున్నాను. రిటర్న్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక ఏ వాగ్దానం అయితే నేను పడేసి వెళ్ళానో అదే వాగ్దానం మరలా మా ఇంట్లో ఉంది. ఈ వాగ్దానం ఎవరు మరలా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారని చెప్పి నేను మా పిల్లల్ని అడిగితే, మా చెన్నకేశవ్ అన్నాడు, అమ్మ ఇది చర్చిలో ఇచ్చినాయి కదా, వాళ్ళందరూ లోపల పెట్టుకుంటున్నారమ్మా, ఈ వాగ్దానం ఎవరో ఇక్కడ పారేశారమ్మా, పారేసేలకి నేను తీసుకొచ్చి లోపల పెట్టానమ్మా అన్నాడు. వాళ్ళు ఎవరో కదా చెన్నకేశవ, నేనే పడేసింది, మనకెందుకు ఇది, నీకేం పని లేదా, తీసి పడే దీని దూరంగా అని చెప్పేసి ఆ వాగ్దానాన్ని మరలా నేను పడేశాను. అబ్బాయి ఇంట్లో పెట్టిన వాగ్దానాన్ని ఈసారి ఎక్కడ పడేసాను అని మీరు అడగచ్చు. డస్ట్బిన్లో కసువంతా తీసిపోయి నేను చాలా దూరాన్ని పారేస్తాను. ఆ డస్ట్బిన్లో ఈ వాగ్దానం కూడా పడేసి చాలా దూరం తీసిపోయి ఆ డస్ట్బిన్తో పాటు ఆ కసువుతో పాటు ఈ ఒక వాగ్దానాన్ని కూడా పడేసి నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చినాక మరలా అదే వాగ్దానం నాకన్నా చాలా వేగంగా మా ఇంట్లోకి వచ్చింది. ఇది ఎవరికైనా చెప్తే నమ్మేది కాదు.
ఇది ఎందుకు ఇలా వస్తుందో తెలియదు ఈ వాగ్దానం. ఇంకా నేను ఒక ఆలోచించా, నేను ఇప్పుడు కసువాడు బారబోసి వచ్చాను, నాకన్నా వేగంగా ఈ వాగ్దానం ఎలా వచ్చింది? పెద్ద గాలి, వర్షం, ఓకే గాలి వల్ల వచ్చి ఉంటుందిలే, పేపర్లు కదా గాలి కొట్టుకుని వస్తుంది, సర్లే పని తడవని వానకని చెప్పేసి వదిలేసాను. ఆ రోజు వర్షం బాగా పడింది, ఆ నైట్ అంతా కూడా వాగ్దానం తడుస్తూనే ఉంది. మరలా నేను కూరగాయలకు పోయాను, మరలా నేను కూరగాయలకు వచ్చాను, ఆ వాగ్దానం అలాగే ఉంది. ఆ వర్షంలో తడిసిన వాగ్దానం మాత్రం అలాగే ఉంది. ఇంకా నాకేమనిపించిందంటే, ఇన్నిసార్లు ఈ సీటీ నేను పడేస్తూ ఉన్నా, కానీ ఈ సీటీ నా అక్కడికి వస్తానే ఉంది. పానిలే, ఈయన కూడా ఒక దేవుడేమో, ఎందుకు ఇన్ని పట్టాలని పూజిస్తున్నాను కదా, ఈయన ఎందుకు పాపం మనం దూరంగా పెట్టాలి? నా దేవుళ్ళు అందరిలో ఈయన కూడా ఒక దేవుడు. ఇంక ఈ స్లిప్పుని పడేయాలని నా మనసుకు అనిపించలేదు. ఇంకెమ్మటనే ఆ వర్షంలో తడిసిపోయిన స్లిప్పుని తీసి ఒక గ్లాసులో పసుపు నీళ్ళు కలుపుకొని ఆ పసుపు నీళ్ళతో ఆ స్లిప్పు నీట్గా కడిగా. ఎందుకంటే నేను రోజు పటాలని అలాగే కడుగుతా, దేవుడి పటాలని ఆ పసుపు నీళ్ళతో అలాగే కడుగుతాను, కడిగినాకే పూజ చేస్తానన్నమాట. ఇలాగే ఈ ఒక్క స్లిప్పును కూడా గ్లాసులో నీళ్ళు పెట్టుకుని పసుపు వేసి ఆ నీళ్ళల్లో ముంచి లేపి తీసిపోయి పటాల కాడ పెట్టి కుంకుమతో 5 పక్కల ఆ స్లిప్కి మధ్యలో ఒక బొట్టు, 4 మూలలో 4 బొట్లు పెట్టి ఆ దేవుడి గుడిలో పెట్టి చక్కగా పూజ చేయటం మొదలుపెట్టాను. ఇప్పటి నుంచి నువ్వు దేవుడు వంట, నువ్వు దేవుడివో దెయ్యానివో నాకు తెలియదు, మొత్తానికైతే నువ్వు వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానంతో కూడా నాకు పెద్ద పనేం లేదు. నా దేవుళ్ళతో పాటు మాత్రం నిన్ను కూడా పూజిస్తా. నా దేవుళ్ళలో ఒక దేవుడుగా ఇక నుంచి నువ్వు కూడా నా ఇంట్లో ఉంటావు, ఇక నుంచి ఉండు. నేను ఈ దేవుళ్ళని ఎలా పూజిస్తున్నానో నిన్ను కూడా అలాగే పూజిస్తా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్న రోజు. ఆ తీర్మానం తీసుకున్న రోజు నాకు ఒక దర్శనం వస్తుంది. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం మా ఇంట్లోకి వచ్చిందో ఆ నైట్ నాకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటంటే, సముద్రం, పెద్ద సముద్రం అయ్యి మా ఇంట్లో తలుపులు పగలగొట్టుకుని లోపలికి వస్తుంది. అయ్యో, సముద్రం ఇక్కడ ఏడుంది? అసలు సముద్రం ఎక్కడో ఉండాలి, కొత్తపట్నంలో సముద్రం ఉంది, మా ఇంటికాడ సముద్రం ఉంది ఏంది? ఇందాక వర్షం, నిన్న కదా పడింది వర్షం, ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కడివి? అయినా సముద్రం, అలలు, ఈ అలలు సముద్రం అంతా కూడా ఇంట్లోకి వస్తుంది. నేను తలుపులు వేస్తున్నా గట్టిగా, మా పిల్లలు 3 ఉన్నారు, నేనున్నాను. నేను తలుపులు గట్టిగా వేస్తుంటే ఆ తలుపులను బద్దలుగా పగలగొట్టుకుని సముద్రం మొత్తం మా ఇంట్లోకి వచ్చేసింది. సముద్రం నీళ్ళు మా ఇల్లంతా నిండిపోయింది. పెద్దగా ఏడుస్తున్నా నేను, ఇంకేముంది, కాపాడండి, నన్ను కాపాడండి, నా బిడ్డలను కాపాడండి, పని నన్ను కాపాడకపోయినా పర్లేదు, నా పిల్లలను కాపాడండి, హెల్ప్ చేయండి, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని కాపాడండి, సుశీల రాండి, అత్త రాండి అని ఇళ్ళ పక్క వాళ్ళందరినీ కేకేస్తున్నా నేను కళ్ళు. కానీ ఎవ్వరు రాలేదు. మునిగిపోయామంట, నేను నా పిల్లలు మొత్తం సముద్రం నీళ్ళలో మునిగిపోయామంట. ఒక్కసారిగా సడన్గా కళ్ళు తెరిచి అరే బాబు, నాకు ఎప్పుడు లేవు ఈ కళలు, ఇదేంది, సముద్రం మా ఇంట్లోకి రావటం ఏంది, ఆ సముద్రంలో నేను నా పిల్లలు మునిగిపోవటం ఏంది, అసలు ఈ కళ ఎందుకు వచ్చింది, ఈ కళ అంతా కూడా ఈ స్లిప్ వల్లే వచ్చిందట్టుంది, నా దేవుళ్ళకు కోపం వచ్చిందట్టుంది ఈ స్లిప్ వల్ల, ఎప్పుడూ కూడా ఇలాంటి కళలు నాకు రాలేదు, ఇవాళ ఈ స్లిప్ ఇంట్లోకి తెచ్చానో లేదో సముద్రం వచ్చింది మా ఇంట్లోకి, కేవలం ఈ స్లిప్ వల్లే వచ్చిందట్టుంది ఇట్లా అని చెప్పేసి నాకు ఒక అనుమానం, ఒక డౌటు. అయితే ఆ అనుమానం అలాగే మనసులో పెట్టుకున్నాను, కానీ ఆ స్లిప్ని అయితే పడేయలేదు. ఇక ఉదయం అయింది, మరలా లేచాను, కూరగాయలకు పోయాను, అమ్ముకున్నాను, వచ్చాను, షాప్ తీసుకున్నాను, పిల్లలు 3 బడికి వెళ్ళారు, షాప్లో కూర్చున్నాక చాలామంది పిల్లలు కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కొనుక్కుంటారు, వెళ్తారు. ఇక మధ్యాహ్నం టైంలో కొంచెం రెస్ట్ తీసుకుందామని షాప్ బంద్ చేసి నేను పనుకున్నా. నేను షాప్ బంద్ చేసి పనుకున్నాక ఆలోచిస్తున్నా, ఈ స్లిప్ ఏంటి, నాకు 1 రోజులు టైం ఇచ్చారు, ఇల్లు ఖాళీ చేయాలా, 1 రోజుల్లో అదిగో ఇదిగో అనేలకి నాకు ఎటు తిరిగి కూడా 4-5 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మరలా ఈ జనవరి 1కి వాళ్ళు చెప్పారు, మరలా 1 తారీఖు కల్లా నేను ఖాళీ చేయాలి ఇల్లు.
ఏం చేయాలి, ఇల్లు ఎక్కడ తీసుకోవాలి, ఇలా ఎన్ని ఇళ్ళని మారాలి నేను అని చెప్పి నేను ఆలోచిస్తా పనుకున్న కన్ను మూసా. సేమ్ స్వరం, ఏ స్వరం అయితే నాతో మాట్లాడుకుంటా వస్తుందో అదే స్వరం నాతో మాట్లాడుతుంది. నన్ను అడుగుము, నేను నీకు జలములు స్వాస్థ్యంగా ఇస్తా. ఇదే స్వరం అమ్మ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది బహిరంగంగా వెళ్తున్న సాక్ష్యం. అనేకరు ఈ సాక్ష్యాన్ని వింటారు, అనేకరు క్వశ్చన్లు చేసే రోజులు కూడా కొన్ని వస్తాయి. కానీ నాకు జరిగిందే నేను చెప్తున్నా, కానీ ఇది క్రియేట్ చేసింది కానీ నేను కై కట్టింది కానీ ఏమి లేదు. అదే స్వరం నాకు వినపడుతుంది. మరలా నన్ను అడుగు, నీకు జలములు స్వాస్థ్యంగా ఇస్తా. మధ్యాహ్నం టైం, నేను రెస్ట్ తీసుకునే టైం, ఆ రెస్ట్లో నేను కొంచెం నిద్రపోతున్నా. ఇదే మాట మరలా నాకు వినపడుతున్నకి మరలా నాకు ఆలోచన వచ్చింది. ఇదేంది, నన్ను అడుగు అని అంటుంది. సరే ఉండు చూద్దామని చెప్పి ఆ స్లిప్ తీసుకొచ్చుకుని దగ్గర పెట్టుకుని ఇప్పుడు మోకాళ్ళు వేయటం మొదలుపెట్టా. దేవుడికి మహిమ కలుగును గాక. రహస్యంగా ఎవ్వరు చూడకుండా. ఎందుకు మోకాళ్ళు వేసావు పాస్టర్ అమ్మని మీరు అడిగితే, వాళ్ళు ఆ కార్డు మీద అడిగేటప్పుడు, ఆ కార్డులు తీసుకునేటప్పుడు చర్చిలో వాళ్ళందరూ మోకాళ్ళ మీద కూర్చోవటం నేను చూశాను కదా. అలా ఈ దేవుణ్ణి అడుగుతారేమో అని చెప్పి ఒంటరిగా మోకరించి నేనేమడుగుతున్నానంటే, నువ్వే దేవుడివో నాకు తెలియదు, నీ పేరు కూడా నాకు తెలియదు, కానీ నాకు ఒక వాగ్దానం ఇచ్చావు. ఇది అందరూ అంటున్నారు, ఇందులో ఉండేది అడుగు, దేవుడు నీకు సాయం చేస్తారు అని చెప్తున్నారు. నువ్వు జలముల స్వాస్థ్యంగా ఇస్తానని నాకు అంటున్నావు కదా. నేను ఒక్క సహాయం కోరుతా నిన్ను. ఆ ఒక్క సాయం చేసాలి నాకు. నా జీవితకాలం అంతా కూడా నేను ముక్కోటి దేవతలను ఎలాగ పూజిస్తున్నానో, ఎలాగ కొలుస్తున్నానో, ఆ ముక్కోటి దేవతల్లో, ఆ ముక్కోటి దేవుళ్ళలో నువ్వు కూడా ఒక దేవుడుగా, నా ఊపిరినంత వరకు కూడా నా దేవుళ్ళతో పాటు నిన్ను కూడా నేను నమ్ముతా. ఆ ఒక్క సాయం నాకు చేసాలు. నాకు జలములు వద్దు, భూములు వద్దు, నాకు ఏమి వద్దు. ఒకే ఒక్క సహాయం. ఆ ఒక్క సహాయం ఏంటంటే, నాకు ఒక ఇల్లు, నాకు ఒక ఇల్లు అయ్యా చాలు. నువ్వే దేవుడివో నాకు తెలీదు, నువ్వెవరివో నాకు తెలియదు, నాకున్న ఆపద ఇది. ఈ ఇల్లు నాకు నువ్వున్నావు, నువ్వు దేవుడివి, నువ్వు నాతో మాట్లాడేవు, నన్ను అడుగు అని నువ్వు నన్ను అడిగేవని నేను నమ్ముతా అని చెప్పి నేను దేవుణ్ణి అడిగాను. ఫస్ట్ టైం నా జీవితంలో నేను మోకాళ్ళు వేసిన రోజు అది. అడిగి, నిజంగా నువ్వు అంటూ ఉంటే ఈ ఒక్క పని చేయి, నాకు చాలు. రెంట్కి ఒక రూమ్ దొరికేలా నాకు సాయం చేయి, ఇంతకన్నా నాకు ఎక్కువ వద్దు. నేను అడిగింది ఏంటంటే రెంట్కి, సొంతంగా కాదమ్మా, నాకు కిరాయికి ఒక్క రూమ్ ఇస్తే చాలు కొన్ని రోజులు ముందు అని నేను దేవుణ్ణి అడిగి మరలా ఆ స్లిప్ తీసిపోయి మరలా పట్టాలు కడబెట్టేశాను. నేను పనుకున్నాను, లేచాను, ప్రార్థన చేశాను, దేవుడికి చెప్పాను, మరలా లేచాను, కొట్టు ఓపెన్ చేసుకున్నాను. కొట్టు ఓపెన్ చేసినాక మా ఇంటికి వెళ్ళాం ఫోన్ చేసింది. సుభాష్ని, నీకు చెప్పి 5 రోజులు అయింది కదా నేను, మరి నువ్వు ఎక్కడన్నా రూమ్ తీసుకున్నావా, ఎక్కడైనా మాట్లాడుకున్నారా, కనుక్కుంటున్నావా, మాకు ఈ నెలాఖరికల్లా ఖాళీ చేయాలి, మేము వస్తాం. సరే పిన్నాం, ఖాళీ చేస్తాం. మీరు వచ్చినప్పుడు మాకు రూమ్ చిక్కినా చిక్కకపోయినా రూమ్ అయితే ఖాళీ చేసి ఇస్తా, నీ రూమ్లో అయితే ఒక్క సామానం కూడా ఉండదు. ఈ మాట చెప్పి మరలా బాధపడుతూ పనుకున్నాం. నైట్ అయిపోయింది. ఉదయం లేసాం, కూరగాయలకి అమ్మటానికి పోయాం. ఇక ఏమి ఇలా మళ్ళీ ఫోన్ చేసిద్దేమో, ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి, ఇక ఆడబెట్టిన కిరాయిలకి ఆడున్నా ఖాళీ చేపిస్తారు కదా, ఈ బాధ నేను ఎందాక పడేది. ఎన్ని దిక్కట్లని రూములు మారేది, ఎన్ని దిక్కట్లని సామానం మోసుకునేది. ఇలా ఏమొద్దు, ఇంకా ఏదైనా సరే చిన్న గుడిసైనా పర్మనెంట్గా చేసుకోవాలి, సొంతంగా ఉంటే బాగుండు అని ఒక ఆలోచనతో నేను ఏం చేశానంటే, మాకు ఎడాకులైనప్పుడు వెంకట్రావు వాళ్ళ ల్యాండ్లో 10 గదుల స్థలం, 1 సెంటున్నర స్థలం పిల్లలకి పెట్టారు. పిల్లలకి పెడితే ఆ స్థలం ఒక్క ఒరిజినల్ పేపర్లు, రిజిస్ట్రేషన్ పేపర్లు నా కాడ ఉన్నాయి.
ఆ పేపర్లు తీసుకుని మా పెద్దమ్మ కొడుకు అధికారి స్థానంలో ఉన్నాడు అన్నయ్య. ఒక నాయకుడు అన్నయ్య కాడికి వెళ్ళి, అన్న ఇదిగో ఈ పేపర్లు తీసుకుని నాకు కొన్ని పైసలు ఇప్పి అన్న, ఆ పైసలు పట్టుకుపోయి నేను మాకు ఇచ్చిన ల్యాండ్లో సెంటున్నర స్థలం ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్లోనే చిన్న గుడిసె ఒకటి వేసుకుంటానన్నా. ఆ గుడిసెకైనా ఒక 50,000 అవుతాయి కదా, చిన్నగా నేను షాప్ మీద రొటేషన్ చేసుకుంటూ నేను మీకు ఇస్తాను ఆ 50,000, తర్వాత నా పేపర్లు విడిపించుకుని వెళ్తానని చెప్పి మన్నాయికి తీసిపోయి ఆ పేపర్లు ఇచ్చాను. మన్నాయి ఒక నాయకుడు అని చెప్పాను కదా. అయితే మన్నాయి ఏం చేశాడంటే, సుభాష్ని వాళ్ళు ఘోరమైన మొగాలు, భయంకరమైన మనుషులు, అలాంటి మనుషుల్లోకి పోయి నువ్వు ఎలా ఉండగలుగుతావు? మళ్ళీ నువ్వు పోయి వాళ్ళ స్థలంలో గుడిసేసుకుంటే మరలా వెంకట్రావు పెట్టే టార్చర్ మామూలుగా ఉంటుందా అన్న? ఆ టార్చర్ భరాయించలేనని తెలుసు. అలాగే ఇక్కడ కిరాయిలకి ఉండి కట్టడం ఎట్లా కడుతున్నా, వాళ్ళు ఎప్పుడు పడితేప్పుడు ఖాళీ చేయమంటున్నప్పుడు ఆ నరకం నేను భరాయించలేకపోతున్నానన్నా. ఏం చేసేది? ఇటు చూస్తే నొయ్యి, అటు చూస్తే గొయ్యి, ఎట్టయినా నాకు 2 వల్ల ప్రమాదంగానే ఉంది. ఒంటరిగా రూమ్ అంతా ఖాళీ చేసి మారాలా, చిన్నపిల్లల్ని వేసుకుని మారాలా, ఈ చెయ్యి బాగలేని చెయ్యి, నేనేం చేసేదన్నా చెప్పు అని మన్నాయని అడిగినప్పుడు మన్నాయి ఒక స్లిప్ రాసి నా చేతికిచ్చి, ఈ స్లిప్ తీసుకుని ఇంకొక అధికారుడి కడుగు నన్ను బొమ్మన్నాడు. నేనేమనుకుంటున్నానంటే, నేను స్థలం అడగటానికి వచ్చాను కదా మన్నాయని, స్థలం కాదు డబ్బులు, ఈ స్థలం పేపర్లో పెట్టుకుని కొన్ని డబ్బులు ఇప్పిమని వచ్చాను కదా, ఈ స్లిప్ ఇచ్చిరమ్మా పలాందిక్కటికి పోయాను, నన్ను ఎందుకు పంపిస్తున్నాడు, ఈ స్లిప్ తీసుకుని పలాందిక్కటికి వెళ్ళు అంటున్నాడు అని చెప్పేసి, ఏదేమైనా ఇప్పుడు అన్నయ్యతో నాకు అవసరం కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తారో అది నేను వినాలని చెప్పేసి ఆ స్లిప్ తీసుకుని మన్నాయోళ్ళ ఇంటికాడి నుంచి నేను బయలుదేరి ఎవరింటికైతే పోయి ఆ స్లిప్ ఇవ్వమన్నాడో వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను. నేను అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ. నాకు అర్థమైంది ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారుడు. అధికారుడికి ఏదో స్లిప్ మన్నా ఇవ్వమన్నాడు అని చెప్పేసి ఆయన కాడికి వెళ్ళి, అయ్యా ఇదిగో శ్రీనివాసు మన్నాయి మీకు ఈ స్లిప్ ఇవ్వమన్నాడు అని అంటే, సుభాష్నివా నువ్వు అన్నాడు ఆయన. అవునయ్యా నేను సుభాష్నిని, కూర్చోమ్మా అన్నాడు. కూర్చున్నా. ఆ స్లిప్ ఓపెన్ చేసి చూశాడు. చూసినాక ఆయన వద్దున్న ఇద్దరిని పిలిచి నా కారు సిద్ధపరచండి అని చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు కారు సిద్ధపరిచారు. ఇప్పుడు నన్ను ఏమంటున్నాడంటే, అమ్మ ఆ కారులో కూర్చోపో అన్నాడు. నాకేమో ఇంటికాడ పిల్ల ఉంది, అబ్బాయి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించాలా, నేనేమో డబ్బుల కోసం వచ్చే అన్నయ్య కాడికి, ఇస్తామని డబ్బులు చెప్పలేదు అన్నయ్య, ఈమని డబ్బులు చెప్పట్లేదు అన్నయ్య. నాకేమో అర్థం కావట్లా. కారు ఎక్కమంటున్నారు, నేను ఇంతవరకు ఎప్పుడు కారు ఎక్కలా, ఇప్పుడు ఎక్కువ అంటున్నారు. ఒకవేళ ఎక్కితే అన్నయ్యలు ఇంటికాడ దింపుతాడేమో అని చెప్పేసి ఆ కారు ఎక్కి కూర్చున్నా. ఆ అధికారి వద్దున్న ఇద్దరు వచ్చి ఆ కారులో కూర్చున్నారు. మేము నలుగురం కలిసి తమ్మలగుంట వాక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు. ఆ వాక్కడికి తీసుకొచ్చి వాళ్ళే మాట్లాడుకుంటా వాళ్ళే ఆ దరికి తిరగను ఈ దరికి తిరగను చేస్తున్నారు. నాకు ఆ స్థలం ఏంటంటే, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు నన్ను, ఈ పొలాలు ఇవన్నీ, ఈ పొలాల కాడ ఏంది చిన్న చిన్న గుడిసెలు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా. అయినా ఇదేంది మా అన్నయ్య అసలు, నేను డబ్బులు హెల్ప్ చేయమని వెళ్తే ఇస్తే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పాలి. కానీ ఏంది మరి వీళ్ళని గిడితే అసలు ఆ స్లిప్లు ఏం రాశాడు మా అన్నయ్య, వీళ్ళు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లా. మొత్తానికైతే ఓర్పుతో కాసేపు ఉన్నా వాళ్ళ కాడ. ఇక అటు తిరిగేవారు ఇటు తిరిగారు, అక్కడికి పోయారు వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ స్థలం కాదు ఆ స్థలం కాదు ఈ స్థలం, ఇదంతా అనుకుంటున్నారు. ఫైనల్గా ఒక స్థలం కాడికి వచ్చారు. ఆ స్థలం కాడికి వచ్చి ఒక తాడు తీసుకుని ఆ తాడు పట్టుకుని అటోకళ్ళు ఇటోకళ్ళు పట్టుకున్నారు. ఇద్దరు వచ్చారు కదా ఆ అధికారితో వచ్చిన వాళ్ళు ఇద్దరు చెరువు పక్క తాడు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ అధికారి నన్ను ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు పోయి ఆ గంపలో కొంచెం ఆడ డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ ఎత్తుకుని రాపో అంటున్నాడు. నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను వచ్చి చాలాసేపు అయింది వాళ్ళ కాడికి. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియను, అసలు వాళ్ళు నా చేత పని చేపిస్తున్నారు. నాకు ఇంటికాడ పని ఉంది, కూరగాయలు ఉంది, షాప్ ఉంది, పిల్లలు ఉన్నారు. అయితే
నేను వచ్చిన పని ఒకటి, నాకు టెన్షను, నా ఇల్లు ఖాళీ చేయాలా, నేను ఇల్లులు మాట్లాడుకోవాలి, ఇంటికి పోయి డబ్బులు ఇస్తే గుడిసేసుకోవాలా, లేకపోతే ఏదైనా రూమ్ మాట్లాడుకోవాలా, నేను చెప్పకుండా వీళ్ళు ఎందుకు నన్ను ఇలా తిప్పుతున్నారని చెప్పేసి సరే వాళ్ళు చెప్పిన పని చేశాను. గబగబా అక్కడ ఒక గంప ఉంటే ఆ గంప తీసిపోయి ఆ గంపకు కొంత డస్ట్ ఎత్తుకుని తీసుకొచ్చి వాళ్ళ కాడ పెట్టాను. పెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మ ఇటు వచ్చి కొంచెం ఈ దారం పట్టుకో అని అంటున్నారు. ఆ దారం పట్టుకున్నాక వాళ్ళు ముగ్గు పోసారు. ఒక రూమ్ మందం ముగ్గు పోసినాక నాకు ఇంకా ఇల్లు ముగ్గు అయిపోయింది, ఇంకా నన్ను తీసిపోతారా ఇంటికి అని చెప్పి నేను ఆలోచిస్తుంటే వాళ్ళు ఆ ముగ్గు పోసినాక వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక నాకు కోపం వచ్చి, అయ్యా ఎంతసేపు ఉండాలి నేను మీ కాడ, నేను వచ్చి ఎంతసేపు అయింది మీ కాడికి, ఇంతసేపు ఎందుకు ఉంచుకుంటున్నారు నన్ను, నాకు ఇంటికాడ ఏం పనులు లేవా, నేను చిన్నపిల్లల్ని వదిలిపెట్టుకుని వచ్చా, నాకు ఇంటికాడ చాలా పని ఉంది, మీరు కొంచెంసేపు ఉంచుకున్న వాళ్ళని పంపించాలి కానీ ఇంతసేపు ఉంచుకుంటే ఎట్లా అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళల్లో ఒక అధికారి నాతో అంటున్నాడు, అమ్మా నీ పని మీదే ఉన్నాం కదమ్మా, మేము కూడా నీ పనే చేస్తున్నాం కదా మేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు నన్ను. అంటే నా పనా, నాకేం పని చేస్తున్నారు మీరు అని చెప్పి అంటే, ఇప్పుడు వరకు ఒక రూమ్కి ముగ్గు పోసాం కదా, ఆ రూమ్ ఎవరికో కాదు నీకే, హల్లెలూయా, ఆ స్థలం నీకే ఇస్తున్నాం మేము, ఆ స్థలం నీకు ఇవ్వటానికే మేము ఇప్పటి వరకు అటు ఇటు తిప్పామని అంటున్నావు కదా, ఆ తిప్పింది ఎందుకో కాదు, నీకు ఎక్కడ ఇవ్వాలా స్థలం అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. స్థలాలన్నీ అయిపోయినాయి, స్థలాలు ఏమి లేవు కాబట్టి ఇంక యాడేయాలని చెప్పేసి ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడిన అయిపోయినాక ఫైనల్గా ఇక్కడ నీ కొరకు ఒక రూమ్ సిద్ధపరుస్తున్నాం. ఈ రూమ్లో ఈ ముగ్గు పోసిన కాడ నువ్వు రూమ్ కట్టుకో, నువ్వు నీ పిల్లలు ఇంక ఈ రూమ్లో ఉండొచ్చు, ఇది ఇంక మీకే. ఇక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి మీకు ఇచ్చిన స్లిప్ నాకు ఇవ్వరా అని అడిగాను. ఆ స్లిప్ నా చేతిలో పెట్టారు. ఆ స్లిప్ నేను చూస్తే ఆ స్లిప్లో ఏముందంటే, ఈ అమ్మాయి మా చెల్లెలు, మా బాబాయ్ కూతురు, ఈ అమ్మాయి భర్త ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళాడు. 3 పిల్లలు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అవిటిది, సాగుబోయి బతికిన అమ్మాయి. ఆ అమ్మాయి మీద 3 బిడ్డల బాధ్యత ఉంది. ఆ అమ్మాయి కూరగాయలు అమ్ముకుని ఏ పూటకు ఆ పూట బతుకుతుంది. మీరు మనం అనేకలకి పేదలకి స్థలాలు ఇస్తున్నాం కాబట్టి ఈ అమ్మాయికి కూడా మనం ఇచ్చిన స్థలాల్లో ఏదన్నా ఖాళీ ఉంటే, ఆ స్థలాల్లో ఏ స్థలం అన్నా ఖాళీ ఉంటే ఒక రూమ్ మందమైనా సరే ఆ అమ్మాయికి స్థలం ఇవ్వండి అని స్లిప్ మీద రాశాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసి నేను ఇప్పుడు ఆ స్థలం ఇచ్చిన అధికారి కాడికి వెళ్ళి అంటున్నాను, అయ్యా నిజంగా ఈ స్థలం నాకేనా, నీకేనమ్మా, నిజంగా నాకేనా, నీకేనమ్మా, దీనికి ఎంత ఇవ్వాలి నేను డబ్బులు, ఏమొద్దమ్మా, ఒట్టిగానే ఇచ్చాం మేము. నిజంగా నాకు ఒట్టిగానే ఇచ్చారా మీరు ఈ స్థలం? అవునమ్మా మేము ఒట్టిగానే ఇచ్చాము నీకు ఈ స్థలం. ఇక నాకైతే ఏడుపు మామూలుగా రావట్లేదు, చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే భర్త వల్ల నేను ఎప్పుడూ ఇంత కూడా సహాయం పొందుకోవాలి, అలాగే తల్లిదండ్రుల వద్ద నాకు సహాయం లేదు. మా నాన్న ఉంటే నాకు ఎలా హెల్ప్ చేసేవాడు, ఇప్పుడు ఆ అధికారి నా తండ్రి కన్నా ఎక్కువ అనిపిస్తుంది, నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అతని మీద నేను ఎంత ప్రేమ పెంచుకుంటున్నానంటే, నా తండ్రి బతికున్నా కానీ నేను అంత ప్రేమ పెంచుకోలేను. ఆ మరు నిమిషంలో అంత ప్రేమ కలిగింది నాకు ఆ అధికారి మీద, అంత ప్రేమ కలిగి ఆయనకైతే అసలు సాగిలి పడాలనిపించింది నాకు. చాలా చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు ఇది. నిజంగా నాకు ఈ చిన్న రూమ్కి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. నిజంగా మీరు నేను మర్చిపోను, మీకైతే చాలా థ్యాంక్స్ అని నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన వద్ద వచ్చిన ఇద్దరు కూడా ఒక మాట అన్నారు. 3 నవ్వుతున్నారు. అంకుల్ ఎందుకు నవ్వుతున్నారు, మీరు అందరిని ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పినారంటే, థ్యాంక్స్ మాకు కాదమ్మా నువ్వు చెప్పాల్సింది, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారు అంటున్నారు. ఇంకొక వ్యక్తి అంటే ఎవరైనా, ఈ ల్యాండ్ అందరికీ పంచుతున్నాయన ఎవరైనా, ఎవరికి చెప్పాలి నేను థ్యాంక్స్? ఇప్పుడే చెప్పండి, ఇప్పుడే చెప్తా, నేను వాళ్ళ ఇంటికి పోయినా చెప్తా. నువ్వే ఇంటికి పోయి చెప్పని లేదమ్మా, నీకు ఈ స్థలం ఇచ్చింది యేసు ప్రభు, హల్లెలూయా, యేసు ప్రభు, జీవం కలిగిన దేవుడు ఈ స్థలం నీకు ఇచ్చింది. యేసు ప్రభు నాకు స్థలం ఇచ్చాడా? ఒక్కసారిగా నాకు ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే, ప్రామిస్ కార్డు,
వాగ్దానం వద్దకు వెళ్ళింది. నన్ను అడుగుము జలములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్న వాగ్దానం కాడికి వెళ్ళింది నా ఆలోచన అంతా. మరలా నేను మధ్యాహ్నంటప్పుడు మోకరించి నేను ప్రార్థన చేసిన దాని కాడికి వెళ్ళింది. నేను అట్లా అడిగానో లేదు, ఇట్లా నాకు స్థలం ఇచ్చాడా, నిజంగానే నాకు స్థలం ఇచ్చాడా? అసలు ఈ స్థలానికి ఈ యేసు ప్రభుకు సంబంధం ఏంటి? స్లిప్ రాసింది మన్నాయి, సాయం చేసింది మన్నాయి. మరి యేసు ప్రభు ఎట్లా సాయం చేశాడు నాకు? నేను అడుగుతున్నా, అంకుల్ యేసు ప్రభు ఈ స్థలం ఇచ్చాడు అని అంటున్నారు కదా, ఏంటి చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పంచుతున్నారు ఈ స్థలాలు? లేదమ్మా. మరి ఎందుకు యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పమన్నారు? అమ్మా, మేము ఈ ల్యాండ్ ఇక్కడ పేదల కొరకు వేసాం. పేదల కొరకు వేసిన ఈ ల్యాండు అందరికి తలో ఒక మందం ఇచ్చేసాం. ఇచ్చి నాకు ఏమైందంటే, ఇక్కడ ఈ స్థలంలో ఒక చర్చి కట్టాలని ఒక తీర్మానం తీసుకున్నాం. చర్చి కట్టాలని తీర్మానం తీసుకున్నాక ఈ చర్చికి ఇదిగో ఈ 3 సెంట్లు స్థలం చర్చికి వదిలేం. అయితే ఈ చెంటు స్థలం దేనికి వదిలేమంటే, ఈ చర్చికి ఒక పాస్టర్ కావాలి కదా, ఈ చర్చికి ఒక పాస్టర్ కావాలి కాబట్టి, ఆ పాస్టర్ గారు ఉండటానికి ఒక రూమ్ కావాలి కాబట్టి, ఆ దైవజనుడు కొరకు ఆ రూము కొరకు ఆ స్థలం ఉంచాం. మేము స్థలం అంతా తేలాడాం, ఎక్కడా ఖాళీ లేదు. కాబట్టి ఏ దైవజనుల కొరకైతే ఒక రూమ్ కొరకు మేము స్థలం వదిలేమో, ఆ దైవజనుల స్థలమే నీకు ఇచ్చాము. చూసారా, నేను ఏర్పాటు చేసుకోక ముందే నన్ను సేవకురాలుగా దేవుడు ఎలా ఏర్పాటు చేసుకుని ఆయన సేవకుల కొరకు ఉంచుకున్న స్థలంలో ఏ సేవకురాలనైతే ఆడ ఎంచుకున్నాడో ఆ స్థలంలో దేశపై దేవుడు నన్ను ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ స్థలంలో తీసిపోయి నన్ను పెట్టారు. సేవకుల కొరకని ఉంచావమ్మ ఈ స్థలము, నీ పరిస్థితి బాగలేదని మాకు అర్థమైపోయింది, ఆడపిల్లవి ఒంటరిగా కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు అని మాకు అర్థమయ్యి ఆ చర్చి స్థలంలోనే ఏదో ఒక మూలన దైవజనులకు రూమ్ వేస్తాం మేమైతే, నువ్వైతే ఈ స్థలంలో రూమ్ కట్టుకోమ్మా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే అడిగితే నువ్వు నాకు సాయం చేసావు, నిజంగా నేను నిన్ను నమ్ముతా, నువ్వు దేవుడు అని నమ్ముతా, నేను నువ్వు సాయం చేస్తావని నమ్ముతా, నేను తప్పకుండా నేను కూడా నీకు ఒకరోజు రుణం తీర్చుకుంటా. ఏదో ఒక రోజు నువ్వు చేసిన మేలుకి నీకు నేను రుణం తీర్చుకుంటా. నేను ఇప్పుడు ఆ స్థలం వద్ద నిలబడి, నాకు ముగ్గు పోసిన స్థలం వద్ద నిలబడి ఒక తీర్మానం తీసుకుంటున్నా. ఏమంటే, ఇది మొదలుకొని నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే ఉంటా. దేవుడితో ఇలా నేను ఒక తీర్మానం తీసుకున్నా. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక ఆ వాగ్దానం చేతపట్టుకున్నాను. నేను ఆ వాగ్దానం చేతపట్టుకుని ఆ వాగ్దానాన్ని నా కళ్ళ దగ్గర పెట్టుకుని నా కన్నీళ్ళతో కడిగాను. ఆ వాగ్దానాన్ని మగ్గలేని మరియా ఆయన పాదాలు కడిగిందని ఆ వాగ్దానం అప్పుడు కడుగుతున్నప్పుడు నాకు తెలీదు. నా కన్నీళ్ళతో కడిగాను. ఎట్లా కడిగానంటే, నిజంగా నేను ఎందరినో మొక్కాను, ఎన్నో పూజలు చేశాను, నాకు ఏ దేవుడు కరుణించలేదు. ఒక్కసారి అడిగాను నిన్ను, నాకు ఈ చిన్న సహాయం చేయాలని అడిగాను. నేను కిరాయికి ఇప్పి చాలనుకున్నాను, కానీ నువ్వు చేసిన సహాయం చాలా గొప్పది. నాకు సొంతంగా స్థలం ఇప్పించావు. నా వద్ద ₹1 డబ్బులు తీసుకోలేదు వాళ్ళు. ఇది నీకేనమ్మా అని చెప్పి కాగితం కూడా రాసిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పేసి మాట్లాడా. స్థలం వచ్చింది, బాగానే ఉంది. మరి నేను స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోగలుగుతాను? ఇప్పటికైనా నాకు డబ్బులు కావాలి. మా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, సుభాష్ని ఒకసారి ఇంటికాడికి రా అన్నాడు. వెళ్ళాను. స్థలం చూసుకున్నావా అన్నాడు. నేను మా అన్నయ్యకి చాలా కృతజ్ఞతలు చెప్పాను. చాలా చాలా థ్యాంక్స్ అన్నా, నువ్వు చేస్తున్న మేలు నేను ఎప్పటికీ మర్చిపోనన్నా అని అంటే, పిచ్చిదానా, ఎందరికో సహాయం చేసావు, నువ్వు నా తోబుట్టివి, నా చెల్లెలివి, నీకు చేస్తే ఏమవుతుంది? కానీ మా బాధ ఏంటంటే, ఆ పేదల్లో నువ్వు ఎలా పోయి ఉంటావు? అక్కడంతా లేబర్. ఎంత లేబర్ అంటే, వాళ్ళు డబ్బాలు ఏరుకునేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, తాగుబోతోళ్ళు, దొంగలు, ఇక కొంతమంది వచ్చేసి క్రిస్టియన్స్. ఇళ్ళల్లో ఎలా ఉంటావమ్మా అని అన్నాడు. అసలు ఈ చిన్న స్థలం దొరకటమే నా జీవితంలో గొప్ప అద్భుతమైతే, వాళ్ళ మధ్య ఉండేదేందన్నయ్య, అడవిల్లైనా ఉంటా, నాకు సొంతది కావాలంతే అని చెప్పేసి మా అన్నయ్యకి చెప్పి ఇంటికి వచ్చి నేను ఆ పేపర్ కాగితాలు తీసుకుపోయి మాతో పాటు కూరగాయలకు వచ్చే వాళ్ళని
హెల్ప్ అడిగా. అయ్యా ఈ కాగితాలు పెట్టుకుని నాకు ఒక 50,000 డబ్బులు ఇవ్వరంటే ఫస్ట్ రోజు ఎవరు కూడా ఆహా లేవు సుభాష్ని లేవు సుభాష్ని అన్నారు. ఏ వాగ్దానం అయితే నా వద్ద ఉందో ఆ వాగ్దానాన్ని మరలా నా దగ్గర పెట్టుకుని మరలా నేను అడగటం మొదలుపెట్టా. నాకు స్థలం ఇప్పించావు కదా, నాకు డబ్బులు కూడా ఇప్పివా, నేను 4 రోజుల కల్లా ఖాళీ చేయాలి, మరి నాకు డబ్బులు కూడా ఇప్పివా, నాకు ఈ హెల్ప్ కూడా చేయవా అన్న. ఈ ప్రార్థన చేసుకుని నేను కూరగాయలకు వెళ్ళాను. కూరగాయల మార్కెట్ కాడ మాకు కూరగాయలు ఇచ్చే కొట్టు ఆయన సుభాష్ని మీకు స్థలం ఇచ్చారంట కదా అన్నాడు. అవునన్నా నీకెవరు చెప్పారు అనుకున్నారులే, మరి ఆ స్థలంలో రూమ్ వేసుకుంటావా, వేసుకుంటానన్నా, కానీ నాకు ఆ డబ్బులు లేవు, సుభాష్ని ఇట్రా అని చెప్పేసి వాళ్ళ డబ్బులు కౌంటర్ కాడికి తీసిపోయి 50,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను అసలు ఊహించలేదు. ఒక కాగితం లేదు, ఒక కలం లేదు, ఏమి లేదు. 50,000 రూపాయలు నా చేతిలో పెట్టి ఇల్లు కట్టుకోపోమ్మా, నువ్వు తీరుస్తావు, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది, ఏ కాగితం అవసరంలా, నువ్వే కాగితాలు తీసుకొచ్చి మా కాడ పెట్టాల్సిన అవసరంలా, నువ్వు పో ఇల్లు కట్టుకోపో, రూమ్ కట్టుకో, ముందు నువ్వు నీ బెడ్లుండు అని అంటున్నారు. ఈ సహాయం ఎక్కడిది అసలు? ఈ సహాయం ఎక్కడిది? మరలా ఇంటికి వచ్చి ఆలోచించా. ఈ స్లిప్పే నాకు హెల్ప్ చేస్తుంది. దేవుణ్ణి మళ్ళా ఒక స్లిప్పులో చూస్తున్నానే కానీ దేవుడి రూపం నేను చూడలేకపోతున్నాను, దేవుడిని గుర్తిరగలేకపోతున్నాను. దేవుడు చేసిన సాయానికి ఆ స్లిప్పును ముద్దులు పెట్టుకుంటున్నాను, కన్నీళ్ళతో కడుగుతున్నాను, మరలా పటాలు కాడ పెట్టుకుంటున్నాను, మరలా దీపారాజన చేస్తున్నాను, మళ్ళీ కడ్డీలు ముట్టిస్తున్నాను, కానీ నేను గుర్తిరగలేకపోతున్నాను. అయినను నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నెలకల్లా నాకు ఇల్లు వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నాకు ఏ డేట్ అయితే మా ఇంటికల్లా వాళ్ళు ఇచ్చారో ఆ డేటు సమయానికి నేను ఇల్లు ఖాళీ చేసి సత్యనారాయణ స్వామి నోములు పెట్టుకుని నా ఇంట్లోకి నేను చేరాను. నేను నోములు పెట్టుకుంటున్నప్పుడు నాకు స్థలం ఇచ్చిన అధికారి అనుకున్నాడంట, అబ్బా యేసయ్యా, దైవ జనుల కొరకు ఉంచిన స్థలం అది, పరిశుద్ధులైన యాజకుల కొరకు నియమించిన స్థలం అది. ఆ స్థలంలో ఒక భయంకరమైన విగ్రహారాధన చేసే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాం. నీ చిత్తమేంది ప్రభా? ఈ అమ్మాయి విగ్రహారాధన ఏంది, ఈ అమ్మాయి పూజలేంది? వాళ్ళకేం అర్థం కాల. నేను పూజలు పెట్టుకున్నా, వాళ్ళందరిని పిలిచాను ఆ పూజకి. సత్యనారాయణ స్వామి నోములు పెట్టుకుని నేను వాళ్ళందరిని పిలిచాను నోములకి. వాళ్ళు వచ్చారు, కానీ నాతో ఎవరేం చెప్పట్లేదు. ఇక నేను పసుపులు పూసాను, గడప నిండా పసుపు పూసాను, పట్టాల నిండా పసుపులు పూసుకున్నాను, మెట్టెల నిండా పసుపు పూసుకున్నాము, చక్కగా కల్లాపు చల్లాను, ముగ్గేసాను, చక్కగా నోములు పెట్టుకుని ఉంటే వాళ్ళందరూ వచ్చారు. ఇక అన్నం తిన్నారు తప్పనిసరి అయ్యి. వాళ్ళని నేను చాలా ప్రేమిస్తున్నాను అధికారులని. కాబట్టి ఈరోజు నాకు ఈ స్థలం ఇచ్చిన వీళ్ళని ఎప్పటికీ నేను మర్చిపోవద్దు. తండ్రి ప్రేమను మరివను, వీళ్ళ చేసిన రుణం కూడా నేను మర్చిపోకూడదు. పెద్దయ్యా నువ్వు చేసిన రుణం ఎప్పుడైనా తీర్చుకుంటాయ్యా అని ఆ అధికారుడితో నా మనసులో నేను అనుకున్నా. మొత్తానికి నాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు ఎక్కడుందంటే మీ అందరికీ తెలుసు, భయంకరమైన తాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, భయంకరమైన గడుడు కట్టిన ఒక పామర్ల మధ్య నేను వచ్చున్నా. అయినా నాకు సంతోషం ఏంటంటే సొంత ఇల్లు వచ్చింది. ఇంకా నేను ఖాళీ చేయాల్సిన పని లేదు, ఇంకెవరి ఇళ్ళకి నేను పోవాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి మారాల్సిన అవసరం లేదు. ఎలాగో నా బండి ఉంది కదా, నా బండి మీద ఉదయాన్నే ఊరంతా తిరిగి కూరగాయలు అమ్ముకోవచ్చు, మధ్యాహ్నం నుంచి ఎట్లాగో ఇక్కడే షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న బొంకు కొనుక్కొని అక్కడ పెట్టుకుని ఆ స్థలం వద్ద ఆ బొంకు వ్యాపారం చేసుకుంటా, ఆ కూరగాయలు అమ్ముకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాళ్ళమే. సాయంత్రానికి ఊళ్ళోకి వెళ్ళి అమ్మోళ్ళ ఇంటికాడ పొనుకునేవాళ్ళం. నైట్ పొనుకోవటం వరకు అమ్మోళ్ళ ఇంటికాడ, ఎందుకంటే మేము కూరగాయలకు వెళ్ళాలి, ఈ అర్ధరాత్రి కాడ ఎవరు మాకు తోడు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నప్పుడు నాకు ఏ స్థలం అయితే దేవుడిచ్చాడో ఆ స్థలము దేవుడు మందిరానికి అని చెప్పారు కదా వాళ్ళు, ఆ మందిరపు స్థలం నిండా కూడా పిచ్చెట్లు మొదలు, చాలా పిచ్చెట్లు ఉన్నాయి. ఇంకా నేను దేవుడు పని చేయటం మొదలుపెట్టాడు. దేవుడు నాలో ఎలా చేస్తున్నానంటే, ఈ దేవుడే కదా నాకు హెల్ప్ చేసింది, ఈయన చర్చి పక్కనే కదా నాకు రూమ్ ఇచ్చింది, కాబట్టి ఈయనకి నేను ఈ స్థలం ఇలా ఎందుకు ఉంచాలి, పిచ్చెట్లుగా ఎందుకు ఉండాలి ఈ స్థలం అంతా నేను బాగు చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూరగాయలు అమ్ముకొని వచ్చినాక నాకు ఖాళీ టైంలో నేను నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా ఆ ల్యాండ్ అంతా చాలా చక్కగా బాగు చేసేదాన్ని.
చాలా నీట్గా బాగా చేసి మంచిగా కొంచెం పేడ తీసుకొచ్చి శుభ్రంగా నీళ్లు మోసుకొచ్చి శుభ్రంగా ల్యాండ్ అంతా కల్లాపు చల్లేదండి. నాకు తెలీదు యేసుప్రభుకి ఇవన్నీ చేయకూడదు, శుభ్రం చేయాలి కానీ కల్లాపులు చల్లకూడదు, ముగ్గులు పెట్టకూడదు అని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు, ఆ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారో నాకు తెలియదు. కాబట్టి ఆ ల్యాండ్ అంతా చిమ్మాను, శుభ్రంగా చల్లుతాను, కల్లాపు చల్లుతాను, ముగ్గులు వేస్తాను. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసి కడ్డీలు ముట్టించుకుని ఇంట్లో పటాలన్నీ ఎలా తిప్పుతాను, ఆ ల్యాండ్ కాడికి వెళ్ళేదాను. ఆ ల్యాండ్ మొత్తం మీద కూడా కప్పూరం వెలిగించి ప్లేట్లు ఆ ల్యాండ్ మొత్తం కూడా కప్పూరం తిప్పి మరలా కడ్డీలన్నీ కూడా ఆ ల్యాండ్ కాడ తిప్పి మరలా కూర్చుని, ఇది ఒక్కటే తెలుసు ఎందుకంటే మోకాళ్ళ మీద కూర్చొని అడగాలని. వాళ్ళని చూశాను కదా ఆ రోజు నేను మందిరంలో. ఇదొక్కటే ఆ ల్యాండ్ కాడ ఆరాధన ఇచ్చిన ఆరతిచ్చి కడ్డీలు వెలిగించినాక నేను అక్కడ మోకాళ్ళు వేసి కూర్చునేదను, 2 చేతులు పైకెత్తేదను. అయ్యా నువ్వు నాకు చాలా సాయం చేసావు, నీ స్థలం నేను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుతా, నీట్గా ఉంచుతా. నీ స్థలం అయితే నా ఇల్లు ఎలా ఉంచుకుంటానో నీ ఇల్లు కూడా అలాగే ఉంచుతా అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాను, పలకరిస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ ల్యాండ్ ఎప్పుడైతే నీట్గా కనపడేలకి ఒకరోజు సాయంత్రం ఒక చర్చి వాళ్ళు వచ్చారు. ఆ చర్చి వాళ్ళు ఎవరో కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారన్నాను కదా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు వెళ్ళే చర్చి కాడి నుంచి దైవజనులను తీసుకొచ్చి ఇది దేవుడి స్థలమే కదా, ఎట్లాగో నీట్గా చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే అదే స్థలంలో నా ఇంట్లో నుంచి మరలా ఒక లైట్ లాగా, ఆ స్థలంలోకి ఒక లైట్ లాగి లైట్ వెళ్తురు కూడా బాగా పెట్టేళ్ళకి ఈ స్థలం ఎలాగో బాగుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ చర్చికి వెళ్ళే దైవజనులను తీసుకొచ్చి ఈ స్థలంలో ప్రార్థన పెట్టారు. ఫస్ట్ టైం ప్రార్థన అనే మాట నాకు అప్పుడే తెలుసు. ప్రేయరు ఇలా చేస్తారనేది అప్పుడే చూశాను నేను. ఎలా చూశానంటే ఇంక మేము ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. పొద్దుగూగితే ఉండను కదా, ఇక్కడ పొద్దుగూగితే మా పిల్లల ముగ్గురిని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. మేము వండుకున్న అన్నం బాక్స్కి పెట్టుకున్నాము, ఇక మా కూరగాయల గోతాలు బాక్సులు అన్నీ సర్దుకున్నాము, అన్నీ బండి మీద పెట్టుకున్నాను. పిల్లల ముగ్గురిని కూడా ఇంకా బండి మీద కూర్చోబెట్టుకుంటాను, బండి మీద నుంచి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకుని నేను నెట్టుకుంటే వెళ్తాం. ఇలా మేము వెళ్దాము అనుకున్న ఒక ప్లానింగ్లో ఉంటుండగానే కొంతమంది ఆటో వచ్చి ఆ స్థలం కాడ ఆగి ఆటోలో నుంచి కొంతమంది దిగి ఆ ఒక పట్ట వేసుకుని ఆ పట్ట మీద కూర్చుంటున్నారు. ఇక వాళ్ళు కూర్చుంటున్న నేనేం చేశాను, ఇక్కడ వీళ్ళు ఏదో చేసుకోబోతున్నారు, మళ్ళీ నేను లైట్ వేయాలి కదా ఇక్కడ అని చెప్పేసి గబగబా పోయి తలుపు తీసి లైట్ వేసి వాళ్ళకి లైట్ ఇచ్చినాక అమ్మ ఇక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నాము, చాలా బాగా చేసావమ్మ, ఈ స్థలం అంతా చాలా నీట్గా చేసావమ్మ అన్నారు. థ్యాంక్స్ అండి, నాదేం లేదు, మా ఇల్లు ఎలా ఉంచుకున్నాను అలాగే ఉంచాను అన్నాక ఈ కల్లాపు చల్లుతుంది నువ్వేనా, ముగ్గులు వేస్తుంది నువ్వేనమ్మా అన్నారు. అవును అన్నాక అప్పుడు నాతో అన్నారు, అమ్మ శుభ్రం చేయొచ్చు కానీ ఇలా కల్లాపు చల్లి ముగ్గులు వేయకూడదమ్మా ఈ దేవుడికి అన్నారు. సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంకోసారి నేను అలా చేయనులే అని చెప్పినాక కొద్దిసేపు కూర్చోవచ్చు కదమ్మా, కొంచెం సేపు కూర్చుంటే ఇక్కడ దేవుడి పని జరుగుతుంది కదమ్మా, ఈ పని చూసుకుని వెళ్దురు కదమ్మా అన్నాక నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ ఈ పెద్దల మాటకు లోపడే మనస్తత్వం ఒకటి ఉంది. తోసేయలేను ఆ మాట తోసి పక్కన పెట్టేసి వెళ్ళలేక, సరే కొద్దిసేపు అంటున్నారు కదా అని చెప్పి ఓకేనండి, కానీ మేము ఆ స్థలం వద్ద అయితే కూర్చోం, మీతో పాటు అయితే మేము కూర్చోం, మా ఇల్లు ఇదే మందిరం ఇదే కదా, మా ఇంటికాడే మేము కూర్చుంటాం, నేను ఏడుండి చూస్తాము, మీ పని మీరు కానివ్వండి అన్న. అప్పుడు వాళ్ళు ప్రార్థన ముందు స్టార్టింగ్ పాటలతో మొదలుపెట్టారు, పాటలు అయిపోయినాయి, అప్పుడు ఆరాధన చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం దేవుడి పాట వినింది, నా చెవుల వద్దకు వచ్చిన పాట ఏంటంటే పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తా, ప్రేమించదను అధికముగా. ఇదే సాంగు దేవుడికి పాటలు పాడతారని, దేవుడి పాటలు ఉన్నాయని నాకు తెలియదు. ఎందుకంటే నేను అప్పటి వరకు అయ్యప్ప స్వామి పాటలు పాడతాను, శివుడి పాటలు పాడతాను, దేవుడి పాటలు ప్రతి ఒక్క పాటలు పాడతాం, జై గణేష్ అనే పాటలు పాడతాం. ఎందుకంటే గణేష్ పండగకైతే మామూలుగా జైని ఆరబాటం చిన్నప్పటి నుంచి కూడా అదొక ఎంజాయ్. అన్ని పాటలు నేను పాడతాను, తిరుపతమ్మ తల్లి పాటలు పాడతాను, ఎన్నో పాటలు పాడి నేను ఫస్ట్ టైం ఒక పాట వింటున్నా. ఆ పాట ఏం పాట అంటే ప్రేమించిదను అధికముగా ఆరాధిస్తాము ఆసక్తితో అనే పాట వింటున్నా. ఆ పాటల మీద నాకు, ఆ దేవుడి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ పాటల మీద ఇంట్రెస్ట్. ఎలా అంటారా, ఫస్ట్ నుంచి కూడా సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మేము పనికి వెళ్ళేటప్పుడు కూడా పందాలు పెట్టుకుంటాం,
ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో పాటలు 6 పాటలు ఉంటాయి ఒక సినిమాకి వచ్చి 6 పాటలు ఎవరైతే ముందు నేర్చుకుని పాడతారో ఈ ఓడిపోయిన వాళ్ళందరం కూడా ఒకరోజు కూలి ఒకరోజు పని డబ్బులు గెలిచిన అమ్మాయికి ఇవ్వాలి. ఇలా ఏం చేస్తాము, ₹2 ఇచ్చేదను పాటల బుక్కులు తెచ్చుకుని ఈ చదువుకునే పిచ్చి ఉంది నాకు, పాటల పుస్తకాలు ఇలాగే శ్రీ మంజునాథ సినిమాలో పాటలు అవి చాలా కష్టమైన పాటలు అయినా కానీ సరే నేర్చుకున్నా. ఇలా నేర్చుకుందన్నయ్యి ఇన్ని పాటలు నేను నేర్చుకున్నాను, ఇది ఎందుకు నేర్చుకోకూడదు నేను? వాళ్ళు ఉన్నారు, అయిపోయింది, చేసుకున్నారు, వెళ్ళారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాను, పరిచర్య చేశాను, వెళ్ళినాకేమైందంటే ఆ పాట వాళ్ళు పాడిన ఒక పాట నేర్చుకోవాలి. ఇంక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. జీసస్ సాంగ్స్ ప్రేమించదను అధికముగా అనే ఒక సాంగ్ నాకు కావాలని అడిగినప్పుడు ఎమ్మటనే ఆ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఒక మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాడే వ్యక్తి ఒక స్వరం కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఎమ్మటనే ఒక్కరోజుగా ఆ పాట నేర్చుకున్నాను నేను. ఉదయం ఆ పాటను యూట్యూబ్లో కొట్టుకున్నాను. నేను కూరగాయలకి వెళ్తా, మేము నూతలపాటి నుంచి ఒంగోలు వరకు వెళ్ళేటప్పుడు ఖాళీగానే ఉంటాం కాబట్టి హెయిర్ ఫోన్స్ సేవ్లో పెట్టుకుని మాకు నచ్చినవి మేము చూస్తూ వెళ్తాం కాబట్టి ఈరోజు నేను పాట పెట్టుకున్నాను. ఆ పాట 5-6 సార్లు విన్నా అంతే చెవులో పెట్టుకుని. ఒక్కరోజుకి ఆ పాట నేను నేర్చుకున్నాను, చాలా బాగా వచ్చింది. తర్వాత వారం కూడా మరలా వారానికి ఒకసారి వాళ్ళు రావటం మొదలు పెడుతున్నారు. తర్వాత వారం ఏమైందంటే వాళ్ళందరూ కూడా కలిసి ఆ పాటలు పాడుకుంటూ ఉంటే నా పాటకి నేను పని చేసుకుంటా ఉన్నప్పుడు ఏమైంది, వాళ్ళు ఆ పాట పాడలేదు, ఆ రోజు వేరే పాటలు పాడుకుంటున్నారు. నేనేం చేశానంటే ప్రేమించదం అధికమ్మగా అనే పాట ఒక ముక్క నా నోట్లోంచి వచ్చింది. వచ్చేళ్ళకి ఏం చేశారు వాళ్ళంతా కూడా అమ్మమ్మ పాడతావా అన్నారు. అన్నాక ఆహా పాడను అన్న ముందు. తర్వాత ఏం చేశారు, అమ్మ పాడమ్మ ఏం కాదు పాడమ్మ అన్నారు. ఇది మేము గుళ్ళో కూడా పాడతాం, ఎందుకంటే చాలా గుళ్ళకి వెళ్తాం మేము, మాలలు వేసినప్పుడు మైకులు తీసుకుని పాడతాం కాబట్టి సరే అలాగే అడుగుతున్నారు. ఇది కూడా ఒక గుడే, ఈయన నాకు అందులో చాలా హెల్ప్ చేసిన ఆయన, మరి పాడితే తప్పేమైందని చెప్పేసి నేను మౌత్ తీసుకుని ఆ పాట పాడాను. ఆ పాట పాడి నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి నేను పొనుకుని నిద్రపోతున్నాను. నిద్రలో నాకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటంటే ఒక వృద్ధాపితనంలో ఉన్న ఒక వృద్ధుడు వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఏం ఎగిరినా ఎగురుతున్నాడు, ఏం డ్యాన్స్ చేసినా డ్యాన్స్ చేస్తున్నాడు, ఏం ఆడినా ఆడుతున్నాడు, బహిరంగంగా చప్పట్లు కొడుతున్నాడు. నేను అంటున్నా, ఓ తాత నువ్వెందుకు ఇలా డ్యాన్సులు వేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చప్పట్లు కొడుతున్నావు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా ప్రోగ్రాలు జరుగుతున్నాయా, ఎందుకు నువ్వు ఇట్లా సంతోషంగా ఉన్నావంటే నాతో అసలు ఏం మాట్లాడట్లేదు, ఒకటే డ్యాన్స్ ఒకటే చప్పట్లు నా చుట్టూ రౌండ్ తిరుగుతూనే ఉన్నాడు. ఎవరివయ్యా నువ్వు, ఏందయ్యా నీ బాధ అని చెప్పి నేను అడుగుతుంటే అప్పుడు ఏం చేశాడు, ఆ రౌండ్ తిరగటం ఆగి నన్ను గట్టిగా తన గుండ్లకు హద్దుకుని ఈ స్వరము కొరకు ఎన్నో దినముల నుండి నేను ఎదురు చూస్తున్నా, హల్లెలూయా, ఈ స్వరము నాది, నా సొత్తువు నువ్వు, ఎన్నో దినముల నుండి ఎదురు చూస్తున్నా నా పరిశుద్ధ స్థలంలో నీ స్వరము నేను ఎప్పుడు నేను నిన్ను తీసుకొచ్చుకుంటానని చెప్పి ఎన్నో దినముల నుండి నేను ఎదురు చూస్తున్నా. ఈ రోజుకి నేను నీ స్వరం విన్నా, నా పరిశుద్ధాత్మ గంతులేస్తుంది. మీకు తెలుసా, ఎలిషాబేతుని పోయి మరియా పట్టుకున్నప్పుడు ఎలిషాబేతు గర్భంలో శిశువు గంతులేసినట్టు ఆ పరిశుద్ధాత్మ స్వయంగా నా మీద గంతులేస్తున్నాడు. కానీ నాకు అప్పుడు తెలీదు పరిశుద్ధాత్మ గంతులేస్తున్నాడని. గంతులేస్తుంటే నేను నవ్వుతున్నా. పెవలు కట్టినప్పుడు టేజీల మీద కదా ఇట్లా డ్యాన్సులు వేసేది, నువ్వేంది ఇక్కడ ఎగురుతున్నావు, పైగా ఏందో స్వరం అంటున్నావు, నేనేదో పాడాను అంటున్నావు, ఏం పాడాను నీకు నేను పాట అంటే, నువ్వు పొద్దున పాడలే సాయంత్రం పాడలే అని చెప్తున్నాడు. పాడితే అది నీ పాటేనా, నా పాటే అది, ఇక నా పాటే ఉంటుంది నీ నోట అంటున్నాడు. ఇంకేం పాటలు ఉండవు, మరి నీ పాటలే ఉంటాయి నా నోటిన, ఇంకేం పాటలు ఉండవు నాకు అని చెప్పాను. అయినా నీకు ఇంత ఆశ ఏంది, ఇంత డ్యాన్స్ చేస్తున్నావు, నీకు అంత ఆశగా ఉన్నప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎందుకు ఎదురు చూసా, నువ్వు ఎప్పుడైనా నాకు ఆ పాట నేర్పించవచ్చు కదా, ఎప్పుడైనా నేను పాడేదాన్ని, ఎప్పుడైనా నువ్వు డ్యాన్స్ చేసేవాడు కదా అని చెప్పి నేను ఇలా మాట్లాడినాక నేను కళ్ళు తెరిచి చూశాను. నా ముందు ఏమి లేదు, డ్యాన్స్ చేసేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు, ఏమి లేదు. అయితే మరలా నేను పొనుకుని నిద్రపోయినాక నాకు ఆకాశంలో పేర్లు కనపడుతున్నాయి. ఇది నిజం. నేను మెద్ది మీద పొనుకుని నిద్రపోతున్నా, మా అమ్మోళ్ళ మెద్ది మీద. ఆకాశంలో ఒక ఏలు
ఆ ఏలు ఆకాశంలో నాకు పేర్లు రాసి చూపిస్తుంది. ఆ పేర్లు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆ రైటింగ్ నాకు అసలు అర్థం కావట్లేదు. ఏందా రైటింగ్ అన్నది నాకు తెలియట్లేదు. ఏంటా రైటింగు, ఏందా రైటింగ్ అని చెప్పి నేను నిలబడి చూస్తూ ఉన్నా. జీవం కలిగిన దేవుడు రాస్తాడని దానియేలు గ్రంథంలో తెలిసింది నాకు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? నాకు దేవుడు తెలియకముందే జరుగుతున్నాయి ఇవన్నీ. నాకు గ్రంథంలో రాయబడింది ఏది పొల్లైననో తప్పులేదమ్మా, నేను సాక్ష్యం చెప్తున్నా మీకు. ఏలు రాస్తుంది ఆకాశంలో. ఆ రైటింగ్ ఏంటో అర్థం కావట్లా నాకు. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు. ఆ రైటింగ్ ఏందో నాకు అర్థం కావట్లా. నేను అడుగుతున్నా, ఆ రైటింగ్ ఏంటిది? అది ఏం రైటింగు? అది ఎలా రాస్తున్నారు ఏంది అని చెప్పి అడుగుతుంటే నా పక్కన ఒక ఆయన వచ్చి నిలబడి, సుభాష్ని అర్థం కావట్లేదా? ఎలా అర్థమవుతుంది? నాకు అర్థం కాదు, నాకు చదువు లేదు అసలు. ముందు నాకు తెలుగులో రాస్తే అర్థమవుతుంది. అసలు ఆ రైటింగ్ ఏంది? ఆ ఏలు ఎక్కడిది? అసలు ఏలేది? చెయ్యేది ఒట్టి ఏలే కనపడుతుంది ఏంది? ఎట్లా రాస్తుంది? ఆకాశంలో రాస్తుంది ఏంది ఆ ఏలు? ఒకసారి మళ్ళా చూడు సుభాష్ని, ఏం రాస్తుందో చూసా. ఆరాధన, ఆరాధన అనే అక్షరాలు ఆకాశంలో ఏళ్ళు రాస్తుంటే నాకు తెలియకుండా నేను లేచి నా నిద్రలోనే మోకాళ్ళ మీద పడి ఆరాధన 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 నేను పెద్దగా అరుస్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు, గుర్తుందా? యేసును అంగీకరించిన ఒక దైవజనుడు మోకాళ్ళ మీద పడి ఆరాధించాడు. నేను ఆరాధిస్తున్నా, నాకు తెలియదు అప్పుడు ఆ దైవజనులు ఎవరు, ఆ దేవుడు ఎవరో కూడా. కానీ ఇది రియల్. నా కల్లో నాకు ఆ ఏలు చూపించిన మాట నేను లెగిసి కూర్చుని మోకాళ్ళ మీద అరుస్తున్న పెద్ద పెద్దగా ఆరాధన 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 నా స్వరం పలుకుతుంది. నా దేవుడు చెప్పాడు, ఇంక నుంచి నీ నోటి నుంచి నా మాట తప్పితే, నా పాట తప్పితే ఏరొక పాట లేదని చెప్పిన మాట అక్కడ రుజువు అవుతుంది. పిల్లలు లేసారు, మమ్మలేసింది, మక్కాయలు వేసింది, తడుతున్నారు. కానీ నా ఆగే అవకాశమే లేదు. నేను ఆరాధన చేస్తానే ఉన్నా. పరిశుద్ధాత్మ నన్ను నింపుకున్నాడు. ఆరాధన 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 అంటుంటే మా అమ్మ గట్టిగా తట్టింది. ఏందమ్మా అంది. అమ్మా నేను నిజంగా నిద్రలేసేనా? ఇదంతా కళ నిజమా అంటున్నా. కళ కాదు, ఏం కదా పిచ్చి మొహమా, నువ్వు నిద్రలోనే లేసి పెద్ద పెద్దగా అరుస్తున్నావు అని అంటుంది మా అమ్మ. కళ మరి మబ్బులో ఏలు, మరి అక్కడ అక్షరాలు ఏంది ఇదంతా? నాకేం అర్థం కాల. ఇక తర్వాత ఏమైందంటే, ఎప్పుడు వచ్చే వాళ్ళు వీళ్ళు కాకుండా ఆ రోజు ఇంకొక కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఆ స్థలం కాడ ప్రార్థన పెట్టడానికి. ఇంకొక కొత్త వాళ్ళు వచ్చేళ్ళకి వాళ్ళు ఆడవాళ్ళు వచ్చారు. ఇదేంది, ఇంతకుముందు ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే ఈ స్థలం వద్దే ఒకళ్ళు ఒక చర్చికి వెళ్తే ఇంకొకళ్ళు ఇంకో చర్చికి వెళ్తే వాళ్ళ చర్చికి వెళ్ళే పాస్టర్ వచ్చి పెట్టంగా మన చర్చికి వెళ్ళే పాస్టర్లు ఎందుకు రాకూడదని చెప్పి ఇంకొకళ్ళు తీసుకొచ్చి పెట్టించారు. వాళ్ళు ఆదివారం వస్తే వీళ్ళు మంగళవారం వచ్చారనమాట. నైటు మంగళవారం వచ్చారు, సాయంత్రానికి వచ్చి వాళ్ళు ఆరాధిస్తున్నారు, ప్రార్థించారు. ఆరాధన ఆరాధన వాళ్ళు అంటున్నారు. రాత్రి ఇదే స్వరం నేను విన్నా, ఆరాధన ఆరాధన అనే స్వరం నేను విన్నా. అంటే ఈ దేవుడేనా నన్ను పిలుస్తుంది? అసలు ఈయనేనా? ఈయనైతే ఆ రోజు నేను వ్యాపారం చేస్తానన్నప్పుడు, నాకు వ్యాపారానికి ఏ దారి లేనప్పుడు, నేను పొస్తున్నప్పుడు నువ్వు లేమ్మా, నీకు మార్గం ఉందమ్మా అని చెప్పిన స్వరం ఎవరైతే, నేను ఎవరిని అనుకోవాలి ఇప్పుడు? ఆ స్వరం ఎవరిది? అంతేకాకుండా ఈ డబ్బులు తీసిపోయి బేదలకు ఇవ్వు అని మరలా ఒకసారి నాకు స్వరం వినపడింది కదా, మరి ఆ స్వరం ఎవరిది? నాకు తెలియట్లేదు, పిచ్చి పడుతుంది. ఈ ఆరాధన ఏంది, ఈ స్వరం ఏది, అసలు ఎవరికి నేను చెయ్యాలి, అసలు ఎవరు దేవుడు? నన్ను నడిపిస్తుంది ఎవరు? నన్ను బలపరుస్తుంది ఎవరు? నన్ను దీవిస్తుంది ఎవరు? నన్ను పోషిస్తుంది ఎవరు? ఆలోచన పడింది నాకు. ఆలోచన పడి డబ్బులు తీయటం అయితే ఎప్పుడు ఆపలేదు కదా, అప్పటి నుంచి డబ్బులు తీస్తూనే ఉన్నాను కదా. నేను ఒకసారి అడిగాను, ఆ డబ్బుల కాడికి వెళ్ళి మరలా ఉండి నిండింది. మరి నాకు అర్థం కావట్లేదు, నా డబ్బులు దశభాగం తీయమన్న దేవుడు ఎవరు? ఒకసారి నాకు కనపడచ్చు కదా. నువ్వు తీయమని చెప్పలేదు, కానీ నన్ను పోషింపబడతావమ్మా అని చెప్పావు. అప్పటి నుంచి నేను తీస్తున్నాను. బీదలకు పంచమన్నావు కదా, ఒకసారి కనపడితే బాగుండు కదా.
నేను అడిగాను. అడిగినాక ఆ సాయంత్రమేనమ్మా, మీరు నమ్ముతారు నమ్మరు, రోజు ఒక దర్శనం, పొన్నుకుంటే ఒక దర్శనం, లెగిస్తే ఒక దర్శనం. అసలు ఆ అద్భుతాలు ఎలా చేస్తున్నాడంటే, ఎలా నన్ను పిలుస్తున్నాడంటే సేవకి చెప్పలేని విధంగా. అటు కన్ను ముయ్యాలంటే భయం పడుతుంది, ఏం దర్శనం వచ్చిద్దనని. ఇలా నేను పొనుకున్నానో లేదో, ఒక పిల్లోడయ్యి నెత్తి మీద ఒక కండవ కట్టుకుని, ఆ కండవ ఎలా ఉంది, మన సాయిబాబా కట్టుకుంటలా అట్లా కట్టుకుని, ఇంకొక పిల్లోడు గొడుగు పట్టుకుని, ఆ పిల్లోడికి ఈ కూర్చున్న పిల్లోడు చాలా పాత గుడ్డలతో ఆ నెట్టుడు బండి మీద కూర్చుంటే, ఈ పిల్లోడిని నెడతా ఈ పిల్లోడు గొడుగేస్తున్నాడు. వీళ్ళిద్దరు కూరగాయల మార్కెట్లో అడుక్కుంటుంటే నేనేం చేశాను, కల్లో కూరగాయలన్నీ నా ఆటోలోకి పట్టుకుని నేనంట చూస్తూ ఉన్నానంట. ఏమని చూస్తున్నాను, ఈ డబ్బులు మిక్కిలి అలుపులకి ఏమన్నాడు కదా, ఆ కానుకలన్నీ పట్టుకుని ఈరోజు నేను ఈ డబ్బులు ఎవరికి వేయాలా అని చెప్పి చూస్తూ ఉన్నానంట. చూస్తూ ఉంటే ఈ పిల్లోడు ఏం చేశాడు, కొట్టుకాడికి వెళ్తున్నాడు, ఆగుతున్నాడు. వాళ్ళని బిచ్చం వేయండి అని అడగట్లేదు, హెల్ప్ చేయండి అని అడగట్లేదు. ఈ పిల్లోడు చాలా గర్వంతో ఆ గిన్నెట్టు చూపిస్తే ఆ షాపులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా గుప్పిళ్ళు పట్టుకుని ఆ డబ్బులు తీసి ఆ గిన్నెలు వేస్తున్నారు. ఆ గొడుగు పట్టుకున్న ఆయన ఏమంటున్నాడు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అంటున్నాడు. నాకు భలే నవ్వు వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం లేరు, చాలా చిన్న పిల్లలు. వీళ్ళు అడుక్కోవటం చూడు ఎంత బాగా అడుక్కుంటున్నారు, ఎంత గర్వంతో అడుక్కుంటున్నారు. అమ్మా అమ్మా అని అడుక్కుంటారు మా ఇళ్ళకాడోళ్ళు. కానీ ఇల్లు చూడు ఎంత లివ్వలుగా అడుక్కుంటున్నారు. గొడుగు, కూర్చోటానికి ఒక నెట్టుడు బండి, మరలా ఏంది వీళ్ళకి వాళ్ళ పాపమని వీళ్ళకి హెల్ప్ చేస్తే ప్రభు మిమ్మల్ని దీవించునుగా. కానీ చాలా పెద్ద మాటలు మళ్ళీ అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాను. నేను నవ్వుతానే ఉన్నాను, వాళ్ళు నేరుగా నా కాడికే వచ్చేసారు. నా కాడికే వచ్చినప్పుడు ఎమ్మటనే నేనేం చేశాను, అరే బాబు నా కాడికే వచ్చాడు పిల్లోడు అని చెప్పేసి, ఇక నేను ఇప్పుడు ఏ డబ్బులు వేయాలి, ఇవేమో బేదలకి ఏమని చెప్పిన డబ్బులు. ఇప్పుడు ఏం చేశాను, ఈ డబ్బులు వేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేకి ఆ గిన్నె దగ్గరగా పెట్టాడు. నేను అంటున్నాను, వీడు అడిగితేనే డబ్బులు వేయాలి. అన్ని కొట్లు కాడ నోరు తెరిచి అడగట్లేదు అసలు డబ్బులేమని. ఏడంత లేడీడు, ఈ బొడ్డోడు అడిగితేనే డబ్బులు వేయాల, లేకపోతే వేయకూడదని చెప్పేసి అవి చేతిలోనే పట్టుకొని ఉన్నా. అసలు అడగట్లేదు నన్ను డబ్బులేమని. మరలా ఆ పాత్ర నా కాడి నుంచి తీయట్లేదు పక్కకి. కాసేపు చూసా, ఎంతసేపు అడగకుండా ఉంటాడు చూడాలని. కాసేపు తీసినాక పక్కకి వెళ్ళట్లేదు, అడగట్లేదు. ఇంకేం చేయాలని నవ్వుకుని, ఇంత లేవు నువ్వు, డబ్బులు వేయండమ్మా అని అడగాల్సింది పోయి అడగట్లేదు నువ్వు, ఈ చిన్న పిల్లడు నువ్వు ఇట్లా అడుక్కునేది ఏందిరా, ఇగో చాలా డబ్బులు నేను ఇస్తున్నా, ఈ డబ్బులు తీసిపోయి నువ్వు బడికెళ్ళు అని చెప్పేసి ఆ డబ్బులన్నీ అందులో వేసినాక ఆ డబ్బులు తీసుకుని, ఇప్పుడన్నా గుర్తొచ్చానా అని అడుగుతున్నాడు నన్ను. ఇప్పటికన్నా తెలుసుకోగలుగుతున్నావా అంటున్నాడు. అరే నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాను రా బాబు, నేను ఈ మార్కెట్లో ఇన్ని రోజుల నుంచి నేను కూరగాయలకు వస్తున్నా కానీ నేను ఇంతవరకు చూడలే నిన్ను. ఇప్పుడన్నా గుర్తొచ్చారా అని అడుగుతున్నావు. ఏదో నాకు సంవత్సరాలనంగా తెలిసినోడాలా, నీకు నాకేదో చాలా కేదటే ఇంతకు ముందే నీకు నాకేదో బంధం ఉన్నట్టు అడుగుతున్నావు. పిల్లోడువేమో ఇంత, నీ క్రియలేమో చాలా పెద్దగా ఉన్నాయి. ఇంక నుంచి తెలుసుకుంటాలేరా బాబు, ఇంక నుంచి ఈ మార్కెట్లోనే ఉంటాం కదా. నేను ఉదయాన్ని కూరగాయలకు వస్తాను, నువ్వు ఉదయాన్ని అడుక్కోవటానికి వస్తావు. ఇంక నుంచి తెలుసుకుందాంలే, ఇప్పుడు వరకైతే నాకు తెలీదు, ఇక నుంచి తెలుసుకుంటావా అన్నాడు. తెలుసుకుంటాను. ఇక నుంచి నాతో సహవాసం చేస్తావా అంటున్నాడు. నేను మరలా నవ్వుతున్నా. ఆ పిల్లోడు కుడి చేయి తీసుకుని నా కుడి చేత్తో పట్టుకుని, అరే నిన్ను ఇంత ముద్దుగా ఉంటే నిన్ను అడుక్కోమంది ఎవరు, ఇంక నుంచి మన ఇద్దరం సావాసంగానే ఉన్నాం. నాకు అప్పటి వరకు తెలీదు ఆయన చిరకాల స్నేహితుడు అని. హల్లెలూయా. ఆయన చిరకాల స్నేహితుడని నా జీవితంలో జరిగే వింతలు నేను బైబిల్ చదువుతున్నాక నాకు తెలుస్తుంది. ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి. మన ఇద్దరం స్నేహితులు అని చెబుతున్నా నేను ఆయనకి. వెళ్ళాడు, నేను కళ్ళు తెరిచా, అడేం లేదు. నా ఉండిలో డబ్బులు చూసుకున్నా, నా డబ్బులు నాకు అట్లా ఉన్నాయి.
అయితే నేను ఎవరికి ఇచ్చాను ఈ డబ్బులు? ఎవరికి లేదు. ఎవరు నాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయమని అడుగుతున్నారు? తెలియదు. సరే ఏదైతే అదేంది, పోయి కూరగాయలకి వెళ్ళా, ఆ డబ్బులు అక్కడ ఉన్న బేదలందరికీ ఇచ్చేసా, మరలా తిరిగి వచ్చా. ఇక వీళ్ళందరూ వస్తున్నారు, ప్రార్థన పెడుతున్నారు. వాళ్ళు ఒకళ్ళు ఆదివారం వస్తున్నారు, ఒకళ్ళు మంగళవారం వస్తున్నారు. వాళ్ళకి గొడవలు వచ్చినాయి. ఏంటి ఆ గొడవలు అంటే, మేము ఫస్ట్ పెట్టామని ఇల్లు కాదు, మా సంఘస్థురాలు రమ్మంటే వచ్చామని ఇల్లు. ఇలా వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు. గొడవలు పెట్టుకుంటా అటు వాళ్ళు రావట్లేదు, ఇటు వీళ్ళు రావట్లేదు. ఎందుకో మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోయారు. ఫైనల్గా ఒక బ్యాచ్ అయితే ఆగిపోయింది, ఇంకో బ్యాచ్ అయితే వస్తుంది. మంగళవారం వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వస్తున్నారు కంటిన్యూగా. ఆదివారం వచ్చేవాళ్ళు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, 4 ఇళ్ళు, ఈ 4 ఇళ్ళకి అక్కడ ఇద్దరం కొట్టుకోవటం ఎందుకు, మీరే చేసుకోండి అని వాళ్ళు ఆగిపోయారంట. వాళ్ళు ఆగిపోయేళ్ళకి వీళ్ళు వస్తున్నారు. వీళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, మా ఇంటికాడే పొనుకుంటున్నారు. వాళ్ళకి మేము మంచి నీళ్ళు ఇస్తున్నాను, ఎందుకంటే ఆయన నాకు హెల్ప్ చేశాడు, నాకు స్థలం ఇచ్చాడు. ఆయనకు కూడా ఏదో ఒక రోజు నేను హెల్ప్ చేయాలి. ఇలా జరుగుతూ ఉంది. నిజదేవుడు ఎవరన్నది ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడట్లేదు. ఒకరోజు ఏమైందంటే, ఆ స్థలం ఇచ్చిన అధికారి వచ్చి, ఈ స్థలంలో మందిరం కట్టాలనుకుంటున్నాము కాబట్టి ఈ మందిరం పనికి పూనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కానరాట్లేదు. ఈ స్థలానికి పునాది వేయాలని చెప్పేసి ఆయన ఒక ఆలోచన చేశాడు. అని చాలామందిని పిలిచాడు, కుక్కలేరని పిలిచాడు. కుక్కలేరు వచ్చింది, ఆ స్థలం ముందు గుంతలు తవ్వింది, పనోళ్ళు వచ్చారు, సీకులు కట్టారు, ఫిల్లర్లు కట్టారు. కానీ ఆ స్థలంకి పని ఆగిపోయింది. మరలా మెటీరియల్ ప్రాబ్లం, అక్కడ పనిచేసే వాళ్ళు లేరు. ఆయన అంటున్నాడు, ఇక్కడ వాళ్ళు అందరి కోసం నేను మందిరం కట్టిద్దాం అనుకుంటే వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు సహకరించట్లేదు, గొంతలు తీసేం ఉండని ఆడ పాని, వీళ్ళు ఎవరు సహకరించకుండా మనం ఆడ చేస్తామని చెప్పేసి అధికారి వెళ్ళిపోయాడు. నాకేమనిపిస్తుందంటే, ఆనాడు నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. ఈరోజు నేను నా సొంత ఇంట్లో ఉంటున్నా. ఈ ఇంట్లో గుంతల కాడ ఆగిపోయేది ఏంది? ఎట్లా ఆగిపోయిద్ది? ఎవరు సాయం చేయరా? ఎవరు సాయం చేయకపోతే నేనే చేస్తా. ఎట్లా చేయాలి ఇప్పుడు నేను సాయం? వాళ్ళందరి కాడ డబ్బులుంటే ఇప్పుడు ఆయన గుంతలు ఆపేశాడు కదా, నేనేం చేయాలనుకున్నానో తెలుసా? నా కూరగాయల బండి మీద మా ఇళ్ళ కాడ గనేటి ఫ్యాక్టరీ ఉంటే ఆ గనేటి ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి ఆ గనేటి ముక్కలు వాళ్ళు వేస్ట్గా పడేసిన ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ కుంటి చెయ్యి వేసుకుని ఈనిటికి కంకర కొట్టానమ్మా. సుత్తి తీసుకుని ఆ కుంటి చేత్తో ఈనిటి కంకర కొట్టా. ఆ ఈనిటి కంకర కొట్టి నా చేతులతో నేనే మాలు కలిపి పునాదేశా. దేవుడికి మహిమ కలుగునుగాక. కొన్ని కోట్లుండోళ్ళ చేత కూడా ఆయన మందిరం కట్టించుకోలేడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళే యెహోవా కట్టని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాస వ్యర్థమని నేను దేవుళ్ళలోకి వచ్చినాకే తెలుసుకున్నా. ఇప్పుడు ఆయన ప్రయాస లక్షలుండోళ్ళ చేత కదా పునాది వేయించింది, నా చేత వేయించాడు పునాది. కాళ్ళు చేతులు సరిగా ఉండాలి కాదు, దానికి మెటీరియల్ తొలిచింది కుంటి చేత్తోనే. ఈ కుంటి చెయ్యే కంకర కొట్టి ఈ కుంటి చేత్తోనే కలిపి పునాది వేసాను. పునాది పడింది అక్కడ. దేవుడు మందిరంలో పని జరుగుతుంది. అయితే ఆ పని ఎంతవరకు జరిగిందమ్మా అంటే, పునాదులు అయిపోయినాయి, కొంచెం పిల్లర్లు లేపాము, కొంచెం బేస్ మట్టమాలు అయ్యింది. ఇంకా తర్వాత ఫైనల్గా మరలా ఆ మందిరం ఆగిపోయిందనమాట. ఇలా ఆగిపోయినాక ఇక నేను అనుకున్నాను, పెద్దోళ్ళు కదా ఎప్పటికో కట్టుకుంటారట్టుందిలే, ఇప్పుడైతే కాదట్టుందిలే అని చెప్పి నేనైతే కామ్గా ఉన్నాను. ముందైతే నాకేమనిపిస్తుందంటే, ఆపద కాలంలో ఈయన నాకు హెల్ప్ చేశాడు కదా, ఇప్పుడు నేను ఆయనకి హెల్ప్ చేశా. నేను డబ్బు పూర్వంగా హెల్ప్ చేయలేకపోయినా నేను పునాదేశా, నేను రాయి బండులతో నెట్టుకుని వచ్చా, నా కుంటి చేతులతో నెట్టుకుని వచ్చా. అదే కుంటి చేతులతో సుత్తి తీసుకుని కొట్టా, చేతులు బొబ్బలు వచ్చినాయి, నెత్తురు గారింది, అయినా నేను దేవుడు పని చేశా. ఈయనకు రుణం తీర్చా, చాలు. కానీ నేను చాలనుకుంటే సరిపోద్దా? దేవుడు చాలనుకోవాలి కదా. ఆ పునాది ఎందుకు ఆపాడు అందరితోటి? ఎందుకు ఆపాడంటే, ఆ పునాది వేసిన సేవకురాలు ఇంకా అన్నిల్లోనే ఉంది, విగ్రహారాధనలోనే ఉంది. పునాది వేసాడు, ఇంకా సేవకురాలను లేవనెత్తడం మొదలుపెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
ఇక ఎమ్మటనే నాకు దర్శనాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడంటే, ఎప్పుడైతే పునాది పని అయ్యిందో పునాది పక్కన పెట్టేసి ఇంకా నన్ను పిలవటం మొదలుపెట్టాడు. ఎలా పిలుస్తున్నాడో తెలుసా? నేను ఉదయాన్నే కూరగాయలు అమ్ముకోవటానికి వెళ్ళా కల్లో. నేను కూరగాయలు అమ్ముకోవటానికి వెళ్తే ఒక ముసలాయన రిక్షా బండి మీద నేను కూరగాయల బండి మీద నేను కూరగాయలు అమ్ముకుంటుంటే ఒక ముసలాయన చాలా నీరసంగా ఒక పెద్ద బట్టలు ఉతికే మూట ఆయన భుజాన్ని వేసుకుని ఆ మూట మొయ్యిలాగా మోసుకుంటా చెరువు కాడికి వెళ్తున్నాడు ఉతకటానికి. వాస్తవంగా నేను కూరగాయలు అమ్మే స్థలం కూడా ఆ చెరువు దగ్గరలోనే ఉంది నా బండి. ఆ చెరువుకి నేను అమ్ముతున్న కూరగాయల బండికి పెద్ద దూరం ఏం లేదు, ఒక 10 అడుగులు వేస్తే చెరువు. ఈయన మొయ్యిలాగా ఆ మూట మోసుకుంటా వెళ్తున్నాడు. ఆ మొయ్యిలాగా మోసుకుంటా వెళ్తున్నకి నాకేమనిపిస్తుందంటే, ఇంత వృద్ధాపితనంలో ఉన్నాడు కదా, ఈయనకు ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు లేరా? ఆయన చూడు వయసు అంతా అయిపోయింది, దాదాపు ఒక 90 సంవత్సరాలు ఉండొచ్చు ఆ వయసు. ఈ వయసులో ఆయనకు ఎవరు ఒక ముద్ద పెడితే అయిపోదు. పాపం ఆయన చూడు ఎలా కష్టపడి ఆ మూట ఎత్తుకుని వెళ్తున్నాడు. ఆయన మొయ్యలేకపోతున్నాడు. ఆయన ఆయువు ఎంత, ఆయన బలం ఎంత, అంతలా మూట వేసుకుని వెళ్తున్నాడు. పని నేను హెల్ప్ చేద్దామా? అయ్యో నా కూరగాయలు చాలా ఉండే, నేను ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాను అనుకో, నా కూరగాయలన్నీ మరలా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎండబడితే ఏరే బండ్లో వాళ్ళు వస్తారు, వాళ్ళు అమ్ముకుంటారు, నా కూరగాయలన్నీ మిగిలిపోతాయి. మరి ఎలా? పాపం ఆయన దగ్గరకు వచ్చే కొంది నాలో ఒక ఆలోచన, ఏమైతే అదేంది, స్వార్థంగా నేను ఆలోచించద్దు. ఈరోజు నేను తింటున్నాను 2 పూటలు అంటే దేవుడి దయ. ఇతరులకు సాయం చేసే గుణం కూడా నాలో ఉండాలి. కూరగాయలు ఇవ్వాలి కాబట్టి రేపు అమ్ముకుంటా. పొస్తులు ఉంటాం నాకేం అలవాటేం కొత్త ఏం కాదు, ఫస్ట్ నుంచి నేను పొస్తులు ఉండేదాన్నే కదా. ఒకరోజు కూరగాయలు అమ్ముకోకపోతే ఏమవుతుంది? కాబట్టి ఆయనకు సాయం చేయాలని చెప్పేసి ఆయన నా దగ్గరికి రాంగలోనే ఆయన వెళ్తున్నాడు చెరువు కాడికి. నన్ను పిలవలేదు, మాట్లాడలేదు, ఏం లేదు, మౌనంగా వెళ్తున్నాడు. ఓ పెద్దయ్య ఆగు అని చెప్పి నేను పిలిచాను. నేను ఆగమన్నప్పుడు ఆగాడు. ఆగినప్పుడు నేను ఏమంటున్నానంటే, పెద్దయ్య నువ్వు ఇదిగో నా కూరగాయల బండి కాడ నిలబడు, నా కూరగాయలు ఎవ్వరు తీసిపోకుండా నువ్వు కాపాడు, నువ్వు ఇక్కడే కూర్చో, ఈ బండి కాడే కూర్చో, నేను పోయి గబగబా ఆ బట్టలన్నీ ఉతుక్కుని తీసుకొస్తా, నీ బట్టలు నీకు ఇచ్చినాక నేను కూరగాయలు అమ్ముకుంటానన్నా. ఎమ్మటిని ఏం చేశాడు, ఆ ఒక్క మూట ఏం చేశాడు, నా భుజాల మీద పెట్టాడు అనమాట. నా భుజాల మీద పెట్టేలకి సిలువ భారం అన్న సంగతి అప్పుడు నాకు తెలియలా. ఆయన నాకు పరిచర్య అప్పచెబుతున్నాడు అన్న సంగతి అస్సలు తెలియట్లా. ఆ మూట ఏదో కాదు, సకల జనుల పాపపు భారము. ఆ భారాన్ని నేను ఉతకాలన్న సంగతి అప్పుడు నాకు తెలియదు. ఆ భుజాన్ని పెట్టాడు. భుజాన్ని పెట్టేలకి నేనేం చేశాను, నెత్తిని పెట్టుకున్నా. హల్లెలూయా. నెత్తిని పెట్టుకుని పరుగుని వెళ్ళి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి దిగి గబా మురికి బట్టలన్నీ ఉతికి చాలా శుభ్రంగా నీట్గా గట్టిగా పిండుకుని తీసుకుని వచ్చి ఆయన మూటానికి ఇచ్చేసా. మీకు తెలుసా, నేను బట్టలు ఉతకను ఇప్పుడు కూడా, ఎందుకంటే నా చేయి బాగలేదు కదా. గతంలో నాకు అమ్మోళ్ళు ఉతికేవాళ్ళు. ఆ తర్వాత నేను అమ్మోళ్ళ కాడి నుంచి వెళ్ళిపోయినాక సాకలమ్మని పెట్టుకున్నా. మా 4 బట్టలు ఉతికినందుకు సాకలమ్మకి ఇంత అని మాట్లాడుకుంటాం నెలకి. కాబట్టి బట్టలు సాకలమ్మ ఉతికిద్ది కానీ నేను ఉతకను. కానీ నా కల్లో ఈ బట్టలన్నీ నేను ఉతికి తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన చేతిలో పెట్టి, పెద్దయ్య ఇగో బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపో అని చెప్పన్న. అన్నాక ఎంతటితోటి నా భారం అయిపోయింది అనుకున్నా. ఆ రోజు అయిపోయింది, లేచాను, ఇదేదో కళ్ళే అనుకున్నా. ఇక ఈ దర్శనం ఎన్నిసార్లు వస్తుందంటే చెప్పలేనన్ని సార్లు వస్తుంది దర్శనం నాకు. ప్రతిరోజు నేను పనుకోవటం, ప్రతిరోజు నాకు కల్లోకి ముసలాయనే రావటం, ప్రతిరోజు ఆ ముసలాయన కూరగాయలు బండి కాడికి వచ్చి నిలబడటం, ప్రతిరోజు ఆయన గొడ్డలు నేను ఉతకటం. ఒకరోజు నాకు కోపం వచ్చింది. ఏదో పానిలే ముసలాయన అని చెప్పి ఒకరోజు సాయం చేశాను నేను, ఒకరోజు హెల్ప్ చేస్తే ప్రతిరోజు వస్తున్నాడు ఈయన. ప్రతిరోజు నేను ఎలా ఉతికియాలి ఈయనకి? నా పనులు మానుకుని నేను ఉతికియాలా? ఈయనతో నాకు తలకాయ నొప్పి ఎందుకు కానీ నేను అసలు ఈ బజార్ ఆపేస్తే అయిపోయింది. కరెక్ట్గా నేను ఈ టైంకి వస్తున్నాను, ఈయన ఈ టైంకి వస్తున్నాడు కాబట్టి ఈరోజు నుంచి నేను నా రూట్ మార్చుకుంటా. నేను ఈ రూట్లోకి రాకుండా ఈ టైనా ఇంకొక రూట్లో పోయి అమ్ముకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇంకొక బజార్కి వెళ్ళి అమ్ముకుంటుంటే ఆ ఇంకొక బజార్లో 4 మూటలు వేసుకుని వస్తున్నాడు నాకు ఎదురు. హల్లెలూయా. 4 మూటలు వేసుకుని నాకు ఎదురొచ్చి ఆగి అంటున్నాడు,
అసలు మాట్లాడు ఉలకుందు పలకుండదు. నేను అంటున్నాను, ఒరే బాబు, ఫస్ట్ రోజు 1 మూట, సెకండ్ రోజు 2 మూటలు, నేను ఇప్పుడు బజార్ తప్పించినందుకు 4 మూటలు తెస్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు ఈ 4 మూటలు నేను ఉతకాలా? ఒక్కరోజు పానీలే పాపం అన్నందుకు నా మెడకి నేనే పెద్ద బండ తగిలించుకున్నట్టు అయింది. ఏమైనా సరే, ఎట్లా మాట్లాడడు సావడు, పలకడు ఉలకడు, ఏమైనా సరే నాకు సంబంధం లేదు. నేను ఆ గల్లీ కాకుండా ఈ గల్లీలోకి వెళ్ళాలని ఈ 4 మూటలు చూసి గబగబా ఏరే బజార్కి నా బండిని తిప్పుకుంటుంటే అదే బజార్లో మరలా నాకు ఎదురొచ్చాడు. మళ్ళీ మాట్లాడు, మళ్ళీ పలకడు ఉలకడు. ఇంకా మౌనంగా ఉంటే కుదరదని చెప్పేసి, చూడు పెద్దయ్య, పానీలని జాలిపడి ఒక రోజు ఉతికా. ఇక తర్వాత నువ్వు వస్తుంటే 4-5 రోజులు పానీలే, నా తండ్రి లాంటాడు, నా తాతయ్య లాంటాడు అని చెప్పి అది ఉతికిచ్చా. నువ్వు మరీ మిత్తం లేకుండా మూటల మీద మూటలు తీసుకొచ్చి నన్ను ఉతకమంటున్నావు. ఈ టైంలో నేనేం చేసుకోవాలా? కూరగాయలు అమ్ముకోవాలా? నేను కూరగాయలు అమ్ముకునేట్టు ఆయన నీకు గొడ్లు ఉతికిస్తుంటే మరి నా 3 పిల్లలు నేను ఎలా చాక్కోవాలా? నేను ఎలా పోషింపబడాలా? పైపెచ్చు తర్వాత బేరం అంతా అయిపోయినాక, ఎట్టోళ్ళట్టు అయిపోయినాక నేను ఈ కూరగాయలన్నీ ఎండబెట్టుకుంటున్నాను నీ గుండా. కాబట్టి ఈరోజు నేను ఉతకను. ఈ రోజే కదా, ఏ రోజు నీ బట్టలు నేను ఉతకను. నా పిల్లలు పోషింపబడాలన్నా, నేను పోషింపబడాలన్నా నా కూరగాయలు నేను అమ్ముకోవాలా? నువ్వు ప్రతిరోజు తీసుకొచ్చి బట్టలు నాకు ఇచ్చి మూటలు నన్ను ఉతకమని మరి నేను ఎలా పోషింపబడాలనంటే, అప్పుడు వరకు మాట్లాడిన ఒక వ్యక్తి మౌనంగా చూస్తా, మూటలు ఉతుకుతావా లేదా అన్నట్టు నాకెళ్ళే చూస్తున్నాడు ఉరిమురివి. ఇక నేను ఈ వ్యక్తిని తప్పించుకోవాలని చెప్పి ఆ 4 మూటలు తీసిపోయి మరలా చెరులో వేసి గబగబా ఉతక్కొచ్చి ఇచ్చి అసలు 2 రోజులు కూరగాయలు ఆపేద్దాం. ఈ ముసలోడు గొడవ నాకు లేకుండా ఉంటుంది. లేదా ఆ బజార్ పోవటమే అసలు ఆపేద్దాం. ఆ గల్లీకే నేను పోవద్దు కూరగాయలకి. ఇట్లా మాట్లాడు, పలకడు, సావడు, ఏం చేయాలి? ప్రతిరోజు ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు అని చెప్పి నాలో నేను అనుకుంటూ ఉన్నాను. ఇదంతా కూడా నా కళల్లోనే జరుగుతుందమ్మా, రియల్గా కాదు. నేను నిద్రపోతున్నప్పుడు, నేను ఎప్పుడు కన్ను మూస్తే, పొగులు కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఎప్పుడు నేను కన్ను మూస్తే అప్పుడు నా దర్శనంలోనే నన్ను వెంటాడుతున్నాడు సేవ చేయమని. కానీ నాకు తెలియదు, అసలు నన్ను పిలుస్తున్న దేవుడు తెలియదు, నన్ను వెంటాడుతున్న దేవుడు తెలియదు, నన్ను సేవ అన్నది కూడా తెలియదు నాకు. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఏం చేశానంటే, ఒకరోజు ఏం చేశానంటే, ఏ స్థలం అయితే నేను రోజు చిమ్మి బాగు చేస్తానో ఆ స్థలం వద్ద వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళారు. ఆ స్థలం కాడికి వెళ్ళి నేను ఏం చేశానంటే, మోకాళ్ళు వేసి, అయ్యా నాకెందుకు ఇలా బట్టలు ఉతకటము, ఈ కళ్ళ ఇదంతా ఇబ్బందిగా ఉంది. ముందు ఆ కళ్ళలో నన్ను ఆయన బాగా టార్చర్ పెడుతున్నాడు. ఆ ముసలాయన నన్ను భలే టార్చర్ పెడుతున్నాడు. మాట్లాడు, పలకడు, ఉలకడు, నోరు తెరవడు. ఏదో ఒకరోజు సాయం చేస్తే ఇలా నన్ను ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం ఇది అన్యాయంగా ఉందయ్యా. కాబట్టి ఈరోజు ఆయన నాకు కంటపడకుండా చూడయ్యా. నేను కూరగాయలు ప్రశాంతంగా అమ్ముకోవాలి, నా బిడ్డలకి నాకు అన్నం కావాలి. ఈ అమ్ముకోకపోతే నేను అన్నం ఎలా తినాలి, నా బిడ్డలకి ఎట్లా పెట్టాలి 3 పూట్ల అని చెప్పి నేను ఆ స్థలం వద్ద నిలబడి నా మనసులో అనుకుని నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి పొనుకున్నాక నాకు మరలా దర్శనంలో ఏమొస్తుందంటే, ఏ స్వరం అయితే స్టార్టింగ్లో నాతో మాట్లాడిందో ఆ ఒక్క స్వరము నాకు మరలా వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, ఆ బట్టలన్నీ నువ్వు ఉతకాల్సినయే, అదంతా నీదే, నీ సేవ అదంతా. అనేక రోగులను నువ్వు బాగు చేయాలా, నశించే వాళ్ళను నువ్వు బాగు చేయాలా, వెతికి రక్షించాలా, సర్వలోకాన్ని నువ్వు బాగు చేయాలా. ఈ భారం అంతా నీదే, నీ పని నీకు అప్పచెబుతున్నాడు. నీ పని నువ్వు తీసుకున్న పనిని వెనక్కి దిగకూడదు, ఇంకా పట్టుకో అంటున్నాడు. ఏంది పనా, సేవ? నేను ఎప్పుడు వినని మాటలు ఇవి. ఏం పని, ఏం సేవ? ఈ పని చేసుకుంటే మాకు కూడొచ్చిద్దా? వాళ్ళు మురిగొడ్లు తెసిపోయి నేను చెరువులేసి ఉతుక్కుంటా వస్తుంటే నాకు కూడొస్తుందా? నేను తినగలుగుతానా? నా కల్లో నాతో మాట్లాడే స్వరంతోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు మరలా స్వరం అంటుంది, ఆ బట్టలు ఎవరైతే నువ్వు ఉతుకుతున్నావో, ఏ మురికి వస్త్రాలైతే నువ్వు బాగు చేస్తున్నావో ఆ వస్త్రాలు కలిగిన వారే నీకు జీతం ఇస్తారు. హల్లెలూయా. ఎవరు వస్త్రాలు నువ్వు బాగు చేస్తున్నావో ఆ వస్త్రాలు కలిగిన వారే నీకు ఏమిస్తారంటే జీతం ఇస్తారు అని ఆ స్వరం నాతో చెప్తుంటే ఇంక నేను ఒక వింతగా నవ్వుతున్నా. ఎందుకు నవ్వుతున్నానంటే, ఏంది నేను బట్టలు ఉతకాలా, ఆ బట్టలు ఉతికితే వాళ్ళకి జీతం ఇస్తారా?
నువ్వు మాట్లాడుతుంది ఎవరో నాకు తెలియదు, కానీ నీకు ఒక విషయం అర్థం కావట్లేదట్టుంది. నా ఇంట్లో నా బట్టలు ఉతికినాక నేను ఇస్తున్నా జీతం, వాళ్ళు నాకు ఇచ్చేదేం జీతం? నా ఇంట్లోనే సాకలోళ్ళు ఉన్నారు, నాకు సాకలమ్మ నా బట్టలు ఉతుకుతుంది, ఆమెకు నేను శాలరీ ఇస్తున్నా, నువ్వు నాకు శాలరీ ఇస్తావా? ఎట్ట కనపడుతున్నాను నీకు? పక్కన వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళ వద్ద నేను శాలరీ తీసుకుని ఆ శాలరీతో నా పిల్లలు నేను పోషింపబడాలా? ఇదే నీ జీతము, ఈ జీతమే నీది. ఇంక మీదట నీ వ్యాపారం కదా నీ జీతం. ఈ వస్త్రాలు ఉతకాలి, ఈ వస్త్రాలు బాగు చేయాలా, ఈ వస్త్రాలని నూతన వస్త్రంగా నువ్వు మార్చాలా, వాళ్ళిచ్చే జీతంతో నువ్వు బతకాలంటున్నాడు. పొరపిచ్చోడా బో చెప్పావు. కానీ నేను ఒక దేవుడితో మాట్లాడుతున్నానని కానీ, ఒక దేవుడు స్వరం నాతో గద్దిస్తుందని కానీ, దేవుడికి నన్ను లోపడమంటున్నాడని కానీ భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు. జీవం కలిగిన దేవుడు సాక్షిగా నాకు తెలియదు. అసలు నన్ను పిలుస్తుంది దేవుడు, నాతో మాట్లాడుతుంది దేవుడు, నాతో వాదన ఆడుతుంది దేవుడు, నాకు సేవ అప్పచెబుతుంది దేవుడు అని నాకు తెలియదు. కాబట్టి నేను అంటున్నా, బట్టలు ఉతికేది లేదు, జీతం తీసుకునేది లేదు. నువ్వు నా వ్యాపారం ఆపేది అంతకన్నా లేదు, నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నాను. అన్నీ లేచి కూరగాయలు తెచ్చుకున్నాను, తినే కాయలు తెచ్చుకున్నాను. అప్పటి వరకు వ్యాపారంలో తిరుగు లేకుండా అమ్మే నేను ఆ రోజు ఏ వీధిలోకి వెళ్ళినా కూరగాయలు అమ్ముడు బాటల, ఏ బజార్లోకి వెళ్ళినా కొనేవాళ్ళు లేరు. నా గొంతెంటంతో సుభాష్నిరా 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 అని పిలిచే జనము ఒక్కళ్ళు కూడా కూరగాయలు కొనటానికి రావట్లేదు. తెచ్చిన కూరగాయలు అన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇదేంద్రా, రోజు ఎంతకు అమ్మేదాన్ని కూరగాయలు, 6,000 7,000కి అమ్మేదాన్ని సరుకు, ఇవాళ ఏంటి ₹1 అమ్మపటం ఏంది, కనీసం ₹100 గల్లాపెట్లో లేపటం ఏందని చెప్పేసి నేను చాలా దిగులు పడుతూ కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అడుగుతున్నారు, ఏందమ్మా ఈరోజు కూరగాయలు అమ్ముడు బాగాలేదా అని అన్నారు. ఏమోనన్నా అసలు ఒక్క కూరగాయలు అమ్ముడు బాగాలేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక రాత్రి వచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. అసలు ఈ దర్శనంలో ఎవరి ముసలైనా ఎందుకు నా కూరగాయలు అమ్ముడు బావు అని చెప్పి నన్ను చెప్పిస్తున్నాడు, ఎందుకు నన్ను ఇట్లా అంటున్నాడు, మురికి గుడ్లు ఉతకమంటున్నాడు, ఎవరు అసలు? మరలా ఆ స్థలం కాడికి వెళ్ళా, మరలా ప్రార్థన చేస్తున్నా. ఏమని చేస్తున్నానంటే, నువ్వెవరివో నాకు తెలియదు కానీ ఈరోజు నా కూరగాయలు ఏం అమ్ముడు బాట్లేదు. ఎన్నిసార్లు అంటాను నేను దేవుడు తెలియదని, ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ పదే నేను అంటున్న పదవి ఏంటంటే, నువ్వెవరివో నాకు తెలియదు. ఇదే పదవి నేను ఆడుతున్నా దేవుణ్ణి. నాకు అప్పుడు తెలియట్లేదు నిజంగానే, అంత అనుభవం అంత లోతులు నాకు తెలియదు. నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పొద్దుగూకులు మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కన్ను మూస్తే నా పక్కనే ఉంటున్నాడు, కన్ను తెరిస్తే నా పక్కనే ఉంటున్నాడు. కానీ నేను ఎవరన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా యథావిధిగా నేను పూజలు చేస్తున్నాను, యథావిధిగా నేను దీపారాధన చేస్తున్నాను, యథావిధిగా కడ్డీలు తీసిపోయే స్థలంలో తిప్పుతున్నా, యథావిధిగా నేను ఆరాధన దీపారాధన తీసిపోయి తిప్పుతున్నాను, గంట కొడుతున్నాను ఆ స్థలంలో. మందిరం అయితే ఆపేశాడు. ఇప్పుడు నన్ను సేవకురాలు చేయటానికి నా ఎంట పడుతున్నాడు, సేవలో నన్ను స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా సరే మరలా నా కల్లో నేను కూరగాయలు అమ్మటానికి వెళ్ళినప్పుడు ఈ ముసలాయన ఈసారి కూరగాయల బండితో రాట్లా, బట్టల బండితో రాట్లా, బట్టలు వేసుకొని రాట్లా. ఏం వేసుకొని వస్తున్నాడంటే సైకిల్ వేసుకొని వస్తున్నాడు. మీరు అందరూ వింటున్నారమ్మా నా దర్శనం, నా ఒక్క కళలో దేవుడు నాతో మాట్లాడుతుంది వింటున్నారా? ఎప్పుడు బట్టలు వేసుకుని వచ్చే ఒక పెద్ద ఆయన ఇప్పుడు బట్టలు ఎత్తుకుని రావట్లేదు, ఒక సైకిల్ ఎత్తుకుని వస్తున్నాడు. నేనంట చాలా దూరంగా ఉండి, రోజు గొడ్లు ఎత్తుకుని వచ్చేవాడు ఇవాళ ఎందుకు సైకిల్ ఎత్తుకుని వస్తున్నాడు, ఏమైనా సరే వీడితో డేంజరు. నిజమమ్మ, నేను ఇలాగే అంటున్నా కల్లో. ఏమైనా సరే ఈ ముసలోడితో చాలా డేంజరు. నేను పోయి కనుక ఈ ముసలోడిని పలకరించానా, వమ్మో నా మెడకే తిప్పలు. ఈ ముసలాయనకి నాకు అసలు ఏ సంబంధం లేనట్టే ఉండాలని చెప్పేసి నేను సైలెంట్గా ఆ ముసలాయన ఎత్తుకుని వచ్చే సైకిల్లో ఏ గల్లీలో అయితే ఉందో ఆ గల్లీలో నుంచి నేను పక్క గల్లీలోకి బండి తిప్పుకుంటున్నా. నేను బండి తిప్పుకునే నెలకి ఆ సైకిల్ మీద 50 మంది పిల్లలు ఎక్కించుకుని వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక సైకిల్ మీద ఎంతమంది పిల్లలమ్మా వింటున్నారా? ఎంతమంది పిల్లలు ఆ సైకిల్ మీద ఉంది? 50 మంది పిల్లలు. అసలు ఎలా ఉన్నారంటే ఇంత ఉన్నారు.
ఆయన మెళ్ళ మీద పిల్లలే, ఆయన సంఖలో పిల్లలే, ఆ సైకిల్ టైర్కి పిల్లలే, ఆ సైకిల్ అంతా పిల్లలే. నాకు ఇప్పుడు కూడా ఆ దర్శనం తలుసుకుంటే నిజంగా దేవుడు నన్ను పిలిచిన ఒక పిలుపు ఎంత అద్భుతమో. జీవితంలో చరిత్రలో ఇలా ఏ దైవజనులు సేవకు వచ్చుండ్రు, ఇక మీదట కూడా రారు నేను వచ్చినట్టు. 50 మంది పిల్లలు. ఎట్లా తెలుసు? నువ్వు ఎలా చూసావు, సైకిల్ మీద నువ్వు ఎలా కౌంటర్ చేసావు, నువ్వేడో చాలా దూరాన్ని కూరగాయల బండి పెట్టుకుని ఉన్నావు, ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంటే ఆయన అనుకుంటా వస్తున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? రే మీరు 50 మంది పడకూడదు, గట్టిగా కూర్చోండి అంటున్నాడు. ఆయన నోట్లో నుంచే నేను విన్నా ఆ మాట. విన్నప్పుడు నేనేమనుకుంటున్నాను తెలుసా? చింత చచ్చిన పులుసు జావలే ముసిరోడికి. వయసు ఎంత? 60-70 సంవత్సరాలు ఉన్నాయి. 60-70 సంవత్సరాల ముసలోడు సైకిల్ దొక్కటమే చాలా డేంజర్. అయితే 50 మంది పిల్లలను లెక్కేసుకుంటా, 50 మంది పిల్లల్ని ఎక్కించుకుంటూ వస్తున్నాడు అని చెప్పి నేనేం చేస్తున్నాను, ఏమైనా సరే అమ్మో ఈ వ్యక్తికి ముందుకైతే నేను బాగూడదని చెప్పేసి కూరగాయల బండి ఆడు వదిలేసి ఒక గొంతులోకి వెళ్ళి దాక్కున్నానంట. నా బండి మీద 10,000 రూపాయల కూరగాయలు ఉన్నాయి. ఆ 10,000 రూపాయల కూరగాయలు ఆడ పడేసి ఈ ముసలివాడి కంట్లో పడ్డానంటే ఒక్కసారి బట్టలు ఎత్తుకుని వచ్చినందుకే నా భుజాన్ని పెట్టి నా టార్చర్ పెడుతున్నాడు. ఈసారి పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నాడు, ఈసారి నన్ను ఏం చేయబోతున్నాడు అని చెప్పి భయపడి ఆ కూరగాయల బండి కూడా ఆడ పడేసి ఒక గొంతు ఉంటే ఆ గొంతులో పోయి దాక్కున్నా. ఆ గొంతులో పోయి దాక్కుని ఇప్పుడు చూద్దాం ముసలివాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటే ఆ గొంతులోకి వచ్చిన కాడి నుంచి ఇట్టబడైపోతున్నాడు ఆ పిల్లల్ని. నేను అనుకుంటున్నానంట, ఓమ్మిడి దూందాగల పిల్లల్ని ఏం చేస్తాడు, పిల్లల్ని పడేస్తాడు ఏమో. తెల్లగా అబ్బలే ముద్దుగా ఉన్నారు పిల్లలు, అమ్మో పుచ్చకాయలలో ఉన్నారు ఈ పిల్లలు, ఈ పిల్లల కింద పడతారేమో, ఎట చేస్తాడు ఈ పిల్లల్ని అంటానే ఉన్నాను. నా ముందుకు వచ్చి ఆ సైకిల్ మీద నుంచి దమాన కింద పడ్డాడు. ఆ ముసలాయన మీద ఆ పిల్లలందరూ పడ్డారు, ఆ పిల్లల మీద సైకిల్ పడిపోయింది. మీరైతే దాంకుంటారమ్మా ఇప్పుడు ఆ పరిస్థితిలో? దాంకోగలుగుతామా? ఇప్పుడు కూరగాయల బండి వదిలిపెట్టి నేను ఇప్పుడు బయటికి రావాలా లేదా? చెప్పరేందమ్మా, రావాలా లేదా? ఇప్పుడు ఆ పిల్లలు తెల్లటి పిల్లలు పుచ్చకాయలాలు ఉన్నారు, పిల్లలు బ్యా 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 ఏడుస్తున్నారు. పడిపోయాడు ముసలోడు, అడుగుని పడిపోయాడు. ఆ ముసలోడి మీద పిల్లలందరూ పడిపోయారు. ఆ పిల్లలందరి మీద ఏం పడింది? సైకిల్ పడిపోయింది. ఇది చూస్తా నేను ఎలా ఉండగలుగుతాను దాంకుని? ఇక గబా వచ్చేసి ఈ సచ్చినోడు పిల్లలను గాజేసాడని చెప్పేసి గబా ఆ సైకిల్ పిల్లల మీద ఉన్న సైకిల్ తీసి దూరంగా ఇసిరినికి ఈ పిల్లలందరినీ పైకి లేపి ఆ పిల్లలందరినీ ఆ మట్టిలో ఉన్న పిల్లలందరిని దుడుతున్నకి ఈ పిల్లలందరూ ఇప్పుడు వరకు ఆ ముసలాయన మీద ఎలా భుజాల మీద సంకల్లో ఉన్నారు. మొత్తం నన్ను అల్లుకున్నారమ్మ 50 మంది పిల్లలు. దేవుడికి మహిమ కలుగును గాక. అల్లకపోయారు మొత్తం 50 మంది పిల్లలు. ఒకళ్ళే అసలు నా సిరికి పాలిచ్చారు. ఎలా పాలు తాగేటప్పుడు సిరి ఎలా ఆనుకునిద్దో అలా ఆనుకున్నారు మొత్తం నా మీద. ఇక ఆ పిల్లలందరూ నన్ను అల్లుకోవటం చూసి ఈ కింద పడ్డోళ్ళు లెగిసి గబా లెగిసి ఆ మట్టంతా దుడుచుకుంటున్నాడు కండోతో. ఆ సైకిల్ దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే పైకైతే లేసాడు కదా, ఇంక ఈ సైకిల్ మీద పిల్లలందరిని ఎక్కించుకుంటాడులే, ఇక ఆ పిల్లల్ని అప్పచెప్పేసి నా పాటికి నేను పోయి కూరగాయలు అమ్ముకుందాం అనుకున్నా. గబా సైకిల్ తీసుకుని ఆ కండవుని ఎత్తుకు చుట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్తున్నాడమ్మా. ఈ పిల్లలందరూ ఏమో నన్ను చుట్టుకున్నారు. కాలు ముందుకేయటానికి లేదు, కాలు వెనక్కేయటానికి లేదు. ఓ పెద్దయ్యా నీకు దండం పెడతా, ఓ పెద్దయ్యా నేను ఇంతమందిని చాకలేను, ఓ పెద్దయ్యా నీ పుణ్యం ఉంటుంది, వీళ్ళు మట్టకపోయి పెద్దయ్యా, ఓ పెద్దయ్యా అసలు ఏడుస్తున్నాను, పెద్దగా అరుస్తున్నాను. ఈ పిల్లల్ని నెట్టేస్తున్నారు, ఎవరే మీరు పక్క తొలగంటారు, పెద్ద రాయి తీసుకుని అతను కొడతానంటున్నా. అంత కోపం వస్తుంది నాకు. ఎంతమందిని వదిలిపెట్టాడు ఇక్కడ నా కాడ? 50 మంది పిల్లలు. 3 పిల్లలను చాకలేక నా పరిస్థితి ఎలా ఉంది మీకు అందరికీ తెలుసు కదా. చెప్పండి అమ్మా, వాళ్ళు 3 చాకలేక నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో మీకు తెలుసు కదా. ఇప్పుడు 50 మందిని నేను ఎలా సాకాలి? ఆ పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఇది కలే కానీ అది రియల్. 50 మందిని వదిలేసి అదరాబదరా వెళ్తుంటే పెద్దగా ఎడుతున్నా. నాకేమనిపిస్తుందంటే పెద్ద బండ ఒకటి చిక్కితే ఆయన తలకాయ మీద కొట్టి దమ్మ 4 బాది చంపేసి అప్పుడు తాగుదాం ఈ పిల్లలు. అన్నంత కోపం వస్తుంది నాకు. కానీ ఈ పిల్లలు ఎలా ఉన్నారు? నా కాలు చుట్టూ పనేసుకుని ఉన్నారు. నేను అడిగేయటానికి ఉందా?
లేదు. ఇప్పుడు 50 మంది పిల్లల్ని ఏడ వదిలిపెట్టేది నేను? ఎవరికి ఇచ్చేది? ఈ 50 మంది పిల్లలను తీసుకొచ్చుకుని కూరగాయల బండి మీద కూర్చోబెట్టుకున్నానంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కూరగాయల బండి మీద పిల్లలను జరుదుకోవటం చూసి మరలా కండవ తీసుకుని అదరాబాదరా వెళ్తున్నకి పిల్లలందరిని బండి మీద కూర్చోబెట్టి పెద్ద గనేట్రా తీసుకుని వెనకిడితి పడుతున్నా కొట్టడానికి. ఎవరిని కొట్టడానికి? నాకు గనేట్రాయి లేవకపోయినా ఆ గనేట్రాయి తీసుకుని ఎవరిని కొట్టడానికి నొక్కుతాలుతున్నాను నేను? ముసలాయిని కొట్టడానికి నొక్కుతాలుతున్నా. చిక్కుతున్నాడా నాకు? అతను నాకు ఎదురు పడ్డప్పుడల్లా నాకు టార్చర్ అవుతుంది. నేను కూరగాయలు అమ్ముకుంది లేదు. ఇంకా 50 మంది పిల్లలను తీసుకుని నేరుగా ఇంటికి వచ్చానంట. హల్లెలూయా. అది నా సంఘం అన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. దేవుడు నాకు ఇస్తున్న సంఘం అన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. తెలియక దేవుడి మీద వ్యతిరేకం చేస్తున్నా. దేవుడిని కొట్టాలని రాళ్ళు తీసుకుని పరిగెత్తుతున్నా. ఇది ఇలా ఉండగా ఇక నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు. ఒకరోజు గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టే సేవకులు ఏమంటున్నారంటే, అమ్మ ఈరోజు గుడ్ ఫ్రైడే, మీ అందరి కోసం మేము ఈ చివరికి వస్తున్నాం కదా, మీరందరూ ఒకరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మందిరానికి రండి అమ్మన్నాడు. ఫస్ట్ టైం నేను మందిరానికి వెళ్ళాను. వాగ్దానం తీసుకున్నాక అంటే డైరెక్ట్గా నా ఫ్యామిలీతో కలిసి నేను మందిరంలోకి అడుగుపెట్టాను. ఎందుకు వెళ్ళానంటే మేము చాలా గుళ్ళకి వెళ్తాం. నచ్చిన టెంపుల్ కల్లా వెళ్తుంటాం. అందులో ఇది కూడా ఒకటి అనుకుని వెళ్ళాం. కానీ అందులో ఇది ఒకటి కాదు, నన్ను సేవలో స్థిరపరుస్తుంది. ఎందుకు నన్ను మందిరానికి నడిపించాడంటే నాకు బాప్టిజం కావాలా, రక్షణ మారు మనసు కావాలా. ఆల్రెడీ సంఘాన్ని ఇచ్చాడు, పునాది వేసాడు మందిరానికి. పునాది అయ్యింది, మందిరం అయ్యింది, సంఘం అయ్యింది. ఇక నేనే రావాలి. ఇంకా నాదే ఆలస్యం కాబట్టి, పునాది వేసాడు కాబట్టి ఇక ఎమ్మటిని ఏం చేశాడు, మందిరానికి వెళ్ళటం జరిగింది. నాకు తెలియకుండానే నేను బాప్టిజం తీసుకోవటం జరిగింది. బాప్టిజం తీసుకున్న ఒక 3 నెలలకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మందిరంలో నుండి నేను బక్కగా తీస్తున్నాను. నేను నిన్ను పంపించింది రక్షణ కొరకే కానీ నువ్వు ఆడుంటానికి కాదు. అలాగే 3 నెలల తర్వాత నేను ఆ మందిరం నుంచి బయటకు వచ్చాను. ఆ బయటకు వచ్చిన తర్వాత మరలా నన్ను ఎక్కడికి నడిపించాడంటే ఒక ఆరాధన చేయగలిగిన స్థలంలోకి నన్ను నడిపించాడు. 2018 సంవత్సరంలో నేను బాప్టిజం తీసుకోవటం జరిగింది. బాప్టిజం తీసుకున్న ఎమ్మటిని ఒక 4-5 నెలలకే నేను మరలా దేవుడి సేవలోకి రావటం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. 4-5 నెలల్లో ఎలా వచ్చావు పాస్టర్ అమ్మ? నీకు అసలు దేవుడే తెలియదు కదా, దేవుడి పేరే తెలియదు కదా, నిన్ను పిలుస్తుంది ఎవరో తెలియదాయా అంటే, నాకు అన్నీ తెలియదు కానీ అన్నీ సిద్ధపరుస్తున్నాడా లేదా? మందిరం సిద్ధపరిచాడా? అన్నిటికన్నా ముందు మీరు గమనించారా, నాకు రూమ్ సిద్ధపరిచాడు, అవునా కదా? మొదట నన్ను ఆ రూమ్లోకి తీసి పెట్టాడు. తర్వాత మందిరానికి పునాది వేపించాడు. ఆ తర్వాత నాకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘాన్ని ఇచ్చినాక ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాడు సేవలోకి, రక్షణ మారు మనసులోకి, అభిషేకంలోకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేను ఎలా 6 నెలల్లో 7 నెలల్లో దేవుడిలోకి వచ్చాను, ఎలా ఆయన దేవుడని గుర్తించాను, మరి నా అభిషేకం ఎవరిచ్చారు? మరి ఈ రోజుల్లో సంవత్సరాలు పొడుగుతా దేవుని నమ్ముకున్న వాళ్ళు సేవ చేస్తానంటేనే ఒప్పుకొని ఈ ప్రపంచము, ఇష్టపడని ఈ ప్రపంచము ఒకరు సేవకులుగా లేవాలంటే దానికి 100 కారణాలు చెప్పే ఈ ప్రపంచము, అలాంటి ఈ ప్రపంచంలో అసలు దేవుడి పేరే తెలియని నేను 6 నెలలకే నేను ఎలా సేవకురాలను అయ్యాను. ఇదంతా కూడా మరి రేపు ఉదయాన మరలా, రేపు సాయంత్రాన్ని ఇదే సమయంలో మీతో నేను కలిసినప్పుడు తప్పకుండా నా సాక్ష్యాన్ని మరలా మీకు పంచుకుంటా. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.